నీ కృపలోన నన్ను దాచెదవు, విడువని దేవుడువు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడువు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు, ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు, ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమందైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమందైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుంటాను, నా వీడియోగా అంతా కంప్లీట్ క్లియర్ ఉందండి? జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ చేరిన మన అందరి ఇంట్రెస్ట్ కూడా ఒకటే, దేవునికి మహిమార్థమే మన కాన్ఫరెన్స్ ముందుకు తీసుకుపోవాలని. దీని కొరకు మీరు టైం స్పేర్ చేసి జూమ్లో జాయిన్ అవుతున్నట్టు నేను వందనాలు చెల్లిస్తున్నాను. చాలా కీలకమైన విషయాలు ఉన్నవి, కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నవి. కాబట్టి ఎట్లా అంటారంటే, ఇప్పుడు సత్యం కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నట్టు బైబిల్లో ఉన్నట్టు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాక్య సారాంశమే సత్యం అని మన వాక్యం చెప్తుంది కదా. అట్లనే మన కాన్ఫరెన్స్లో కూడా కొన్ని ఏరియాస్లలో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నవి. ఆ ఫ్యాక్ట్స్ అన్నిటిని మనం కరెక్ట్గా జాయిన్ చేసినప్పుడు, ఆ డాట్స్ అన్ని కలిపినప్పుడు మనకు అసలు ట్రూత్ కరెక్ట్గా అర్థమవుతుంది. సో అట్లా కావడానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మామూలు వాళ్ళతో మనం కన్ఫ్రంట్ అయితలేము. చాలా మేధావులు, తర్వాత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, పవర్, ఇంట్రెస్ట్ ఉన్న వీళ్ళందరూ, తర్వాత రూల్స్ అనేది, రెగ్యులేషన్స్ అనేది లేకుండా అవుట్కమ్ ఏది వస్తుంది అది దాని కొరకు చేస్తూ పోతున్నారు. కాబట్టి ఈ టీం అంతా కూడా మన సహోదరులే. కాబట్టి ఏది పర్సనల్గా తీసుకోవద్దని ముందే నేను చెప్తున్నాను. నథింగ్ ఈజ్ పర్సనల్ హియర్. దేవుణ్ణి కొరకు ప్రతిష్ఠింపబడిన ఈ సంస్థని, ఈ సంస్థకు సంబంధించిన ఆస్తులని, దీని ద్వారా జరగాల్సిన సేవని డిస్టర్బ్ చేసే
పరిస్థితి పోతుంది కాబట్టి మనం దాన్ని ఎదిరిస్తున్నాం, కానీ ఇట్ ఈస్ నథింగ్ పర్సనల్. సో ఇప్పుడు నేను ఆర్నాల్డ్ ఫ్యామిలీ ఇంతకాలం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఇలా సీక్రెట్ ఏందనే విషయంలో ఈరోజు 6th రోజు నేను ఇంట్రడక్షన్ ఇచ్చినాను. తర్వాత ఈరోజు అడాల్ఫ్ ఐక్మన్ అనే ఒక క్యారెక్టర్ని నేను మెనోనైట్లో చాలా మందికి తెలియకుండా నేను ఇంట్రొడ్యూస్ చేసినాను నేను. సో ఇది అర్థం కావాలంటే మెనోనైట్ పరిస్థితి కూడా అర్థం కాదు కాబట్టి ఈయన కూడా అర్థం కాలేదని నేను ఇంట్రొడ్యూస్ చేసినాను. రేపు గవర్నింగ్ కౌన్సిల్ ఫ్యాక్ట్స్ అండ్ ఇట్స్ లింక్స్ విత్ ఎంబీపీఏ, ఇది కూడా దీని కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. సో ఫ్రాగ్మెంటేషన్ అంటారు, యూజువల్గా ఒక పెద్ద చిక్కుముడి ఉన్నప్పుడు ఒకసారి తీయరాదు, ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మనకు క్లియర్ కట్గా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ ఐక్మన్ అనే క్యారెక్టర్ ఎట్లున్నాడంటే ఎక్కడ నుండి ఏ విధంగా అసలు ప్రాబ్లం ఎక్కడుంది, డిస్టర్బెన్స్ ఎక్కడుంది, ఎట్లా చేస్తే సొల్యూషన్ వస్తుంది అని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా క్యాలిక్యులేటెడ్గా మన కాన్ఫరెన్స్ని సైతాన్ మన కాన్ఫరెన్స్లో కొంత వాడుకున్నాడు. సో కాబట్టి నా పరిశీలనల తర్వాత మేము కొంతమంది లీగల్గా కానీ స్పిరిచువల్గా అన్ని విధాలుగా డిస్కస్ చేసినాక దీని వెనుక ఎందుకు ఇట్లా అవుతుందని చూసి ప్రజలకు అవగాహన కలగాలంటే తప్పకుండా వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ దిస్ అని ఈ ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో ఇప్పుడు నేను కంటిన్యూస్గా వీడియోస్లో కొన్ని స్క్రీన్ మీద వచ్చినట్టు చేస్తున్నానండి. ఇది మోస్ట్లీ కొంచెము కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అటెన్షన్ మీ అటెన్షన్ కోరుతున్నాను నేను. తర్వాత దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చే లోపల దీంట్లో కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి. అట్లా కంటిన్యూషన్ ఉంది కాబట్టి కొంచెం మీరు ఏకాగ్రతతో దీన్ని గమనించండి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఒక చూపించాలని ఆశపడుతున్నాను నేను. 1 minute. స్క్రీన్ షేర్ చేస్తే కొంచెం టెక్నికల్గా ఏమైనా ఉంటే కొంచెం క్షమించండి, కొంచెం ఓపిక పట్టండి మీరు. ఐ హ్యావ్ టు హ్యాండిల్ దిస్. స్క్రీన్ షేర్ అయిందండి, స్క్రీన్ షేర్ అయింది కదా, స్క్రీన్ వస్తుంది కదా మీకు దాని మీద. నా ఆడియో క్లియర్ ఉంది, స్క్రీన్ క్లియర్ ఉంది కదా. ఒక సంబడి రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టు ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది, మీరు కొంచెం ఓపికతోటి చూడాలని చెప్పిన కదా. దీంట్లో ఇప్పుడు ముఖ్యమైన ఒక ఇష్యూ తీసుకుంటాను. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొంచెం లింక్లో చూస్తుండండి, నేను యాడ్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇది కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఇది మెనోనైట్ ఎంబీపీఏది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని ఉన్నది, క్లియర్గా చూడండి ఇక్కడ. దీంట్లో మీరు కిందికి వెళ్తే ఇక్కడ మెనోనైట్ బ్రదరన్ ప్రాపర్టీ అసోసియేషన్లో మెనోనైట్ బ్రదరన్ అంటే ఏందని ఇక్కడ అండర్లైన్ చేసింది చూడండి. ఇక్కడ మెనోనైట్ బ్రదరన్ మీన్స్ ద మెనోనైట్ బ్రదరన్ చర్చెస్ ఇన్ ఇండియా విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఎట్ మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్. ఎంబీపీఏలో మెనోనైట్ బ్రదరన్ అంటే దాని అర్థం ఏందనేది అఫీషియల్గా కంపెనీస్ యాక్ట్ ప్రకారం మెనోనైట్ బ్రదరన్ అంటే ఏంటంటే మెనోనైట్ బ్రదరన్ మీన్స్ మెనోనైట్ బ్రదరన్ చర్చెస్ ఇన్ ఇండియా, హెడ్ క్వార్టర్స్ ఎట్ మహబూబ్ నగర్ అనమాట. అంటే మన గవర్నింగ్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మెనోనైట్ బ్రదరన్ చర్చెస్ ఎంబీపీఏలో మెనోనైట్ బ్రదర్ అనే దానికి మనము వారసులము, మనల్ని డిస్క్రైబ్ చేసింది అనమాట. ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ మెమన్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది సొసైటీ కంపెనీస్ యాక్ట్ లో. దాని ప్రకారం ఇక్కడ చూడండి కింద ఉన్నది. తర్వాత అసోసియేషన్ మీన్స్ మెనోనైట్ బ్రదరన్ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్. సో మెనోనైట్ బ్రదరన్ చర్చెస్, మెనోనైట్ బ్రదరన్ ప్రాపర్టీ అసోసియేషన్, ఇవి రెండు కూడా ఎంబీపీఏ అంటే అదొక కంపెనీ, దాంట్లో మనకు చర్చెస్కి ఏమి సంబంధం లేదని చెప్పే వాళ్ళకు ఇది అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ ఐ థింక్ ఇది స్టాప్ షేర్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ షేర్ చేస్తున్నాను చూడండి, దీని కంటిన్యూషన్. ఎంబీపీఏ డెఫినేషన్ ఇప్పుడు అర్థమైంది కదా.
న్యూ షేర్ ఇది చూడండి. ఈ డాక్యుమెంట్ పెద్దగా చేస్తాను. స్క్రీన్ మీద వచ్చింది కదా ఈ డాక్యుమెంట్ కంప్లీట్గా చూడండి. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నల్గొండ 2015 మెమో నంబర్ ఇది. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నల్గొండ ఆయన రాసిండు. కొంచెం డీటెయిల్గా చెప్తా అర్థం కావాలని. రిప్రజెంటేషన్ నేను ఇచ్చిన గంధం జయపాల్ సుందర్పాల్ ఇచ్చింది. ఇది మధ్యలో చాలా మంది అడ్మిట్ అవుతూ నేను చేస్తా ఉన్నాను. కైండ్లీ కోఆపరేట్ విత్ మీ. దీనికి కౌంటర్ ఆ రిప్రజెంటేషన్ ఎండి షెల్మన్, ట్రెజరర్, డైరెక్టర్, ఎంబీపీఏ. ఇక్కడ నేను యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద చర్చ్ నేను దీనికి రిప్రజెంటేషన్ ఇచ్చాను. దీనికి రెస్పాన్స్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నల్గొండ 2015లో రాసుకుంటూ ఏం రాసిందంటే, ఐక్మన్ అనేది ఒక ఆత్మలాగా పనిచేస్తుంది. మరి ఎట్లా క్యారెక్టర్ కానీ ఆ ఐక్మన్ ఆత్మ ఈ డాక్యుమెంట్లో మీకు కనిపిస్తుంది చూడండి. ఇక ఇక్కడ చూడు, మెన్నెడ్ బెరన్ చర్చ్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. దీని గవర్నింగ్ కౌన్సిల్ త్రూ ద లెటర్ డేటెడ్ 30/12/2013 AP Minorities Commission has issued orders to stop the registration of properties belongs to Menard Bharat Church of India. మైనారిటీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఇదనమాట. అయితే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏం రాస్తుందంటే, అకార్డింగ్లీ ద కమిషన్ హ్యాస్ లిఫ్టెడ్ ద స్టే ఇన్ దర్ లెటర్ డేటెడ్ 13/3/2015 as both the institutions are mutually exclusive and the stay granted on Mennonite Brethren Church of India is not applicable to Mennonite Brethren mission properties. ఇది మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేస్తే మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మైనారిటీ కమిషన్ ఇంకొక స్టే ఇచ్చింది 13/3/2015. దీని తర్వాత నెక్స్ట్ అది చేస్తాను నేను. అండ్ ఏమంటుందంటే, బోత్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దానికి సపరేట్ ఉన్నది, దీనికి సంబంధం లేదు అంటున్నాను. అండ్ స్టే గ్రాంటెడ్ ఆన్ మెన్నెడ్ బ్రదర్ చర్చ్. మైనారిటీ కమిషన్ ఇచ్చిన స్టే మెన్నెడ్ బ్రదర్ ప్రాపర్టీస్ మీద వర్తించదు అని ఇది చెప్పింది ఎవరంటే, ఇట్ ఈస్ దేర్ ఫోర్ క్లారిఫైడ్ దట్ ద స్టే గ్రాంటెడ్ బై ఏపీ మైనారిటీస్ కమిషన్ ఈస్ నాట్ అప్లికబుల్ టు మెన్నెడ్ బ్రదర్ మిషన్ ప్రాపర్టీస్ అని సైన్ చేసిన ఆయన పేరు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నల్గొండ. కాపీ షర్మాన్కు పోయింది, ట్రెజరర్ డైరెక్టర్ ఈయనకు పోయింది. ఇది పట్టుకొని దేవరకొండల ప్రాపర్టీస్ అమ్మడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎంబీపీఏ చూపించిన కదా, మీకు అర్థమైంది కదా ఎంబీపీఏలో ఎట్లుంటుంది. ఎంబీపీఏలో ఉన్న మెననైట్ బ్రదర్ అని అంటే చర్చిలు అనే విషయం తెలుసు కదా. ఇప్పుడు చూడండి, ఇంకొకటి షేర్ చేస్తా. మైనారిటీ కమిషన్ స్క్రీన్ మీద వచ్చింది కదా, స్క్రీన్ మీద వస్తుంది కదా. ఓకే, వండర్ఫుల్. మైనారిటీ కమిషన్ డేటెడ్ చూడండి 19 జనవరి 2015. కేసు వేసిందేమో 2013లో. ఓకే, 2013, 14, 15. 14లో మనం కన్విన్సింగ్ చేస్తాం, చాలా మంది గుర్తుంటుంది. ఆ టైంలో రకరకాల వర్షన్స్ వచ్చినాయి. అయితే మేము ప్యారలల్గా చేసే పనులలో ఇది కూడా వన్ ఆఫ్ దట్ అనమాట. చెన్నైలో చేయడం కాకుండా మైనారిటీ కమిషన్ కూడా చేయడం జరిగింది. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సేల్ రీసేల్ ఆఫ్ ట్రస్ట్ ప్రాపర్టీస్ బిలాంగింగ్ టు గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెన్నెడ్ బ్రదర్స్ ఇండియా. జీసీ ప్రాపర్టీస్ అమ్మే దాని మీద సుజ్ఞానం అన్నతో 2013లో కేసు వేసినాక కంటిన్యూ చేసినాక నేను దాంట్లో మళ్ళీ ఇంక్లూడ్ అయ్యి జీ జయపాల్, ఇది గవర్నింగ్ కౌన్సిల్ రిప్రజెంటెడ్ బై సుజ్ఞానం గారితో వేయించినాం కేసు. తర్వాత మళ్ళీ నేను ఇంక్లూడ్ అయినాము. ఎందుకైనామంటే దీని కంటిన్యూషన్ ఐ విల్ జస్ట్ షో యూ. While so on 18/1/2005, one Jaypal so and so, the second petitioner has brought to the notice of the commission that MD Sharman, Reverend R.S. Lemuel and Arnold are cited as accused in FIR number so and so in connivance with the revenue officials. In connivance అంటే వాళ్ళతోటి కుమ్మక్కయ్య అనమాట. రెవెన్యూ అఫీషియల్ తోటి కుమ్మక్కయ్యి లైక్లీ టు ఇండల్జ్ ఇన్ సెకండ్ సేల్ అండ్ రీసేల్ ఆఫ్ చర్చ్ ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ ఇన్ దేవరకొండ సో అండ్ సో.
సో రెవెన్యూ అథారిటీస్ వీళ్ళతో కుమ్ముక్కు కావడానికి పనిచేసిన ఆత్మనే ఐక్యమైన ఆత్మ అనమాట నేను చెప్పేది. In this connection, the commission observed that prior to the passing of the orders in 2013లో ఆర్డర్ పాస్ చేసింది కదా, ఆ ఆర్డర్ పాస్ చేయకుండా ముందు కూడా కొన్ని సేల్ ట్రాన్సాక్షన్స్ అనేవి వాళ్ళు మళ్ళీ రీసేల్ చేస్తారు కాబట్టి, సో ద సెట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అగైన్ పుట్ టు సెకండ్ సేల్ అండ్ రీసేల్, ఇన్ విచ్ కేస్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు రిస్టోర్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్. కాబట్టి చాలా మంది అడ్మిట్ అవుతుంది, నేను చేస్తా ఉన్నాను, కైండ్లీ బేర్ విత్ మీ. తర్వాత దీనికి మేము సైట్ చేసింది ఏంటంటే హైకోర్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ రిట్ పిటిషన్ సోన్స్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మేము రెఫర్ చేసుకుంటా ఈ ఆర్డర్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మధ్యలో ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే మైనారిటీ కమిషన్కు హైకోర్టు, మైనారిటీ కమిషన్ ఒక కోర్టు కాదు కాబట్టి వాళ్ళకి ఏం రైట్స్ ఉండవు. కాబట్టి మీరు అసలు మీరు అవసరం లేదు దీనికి ఏమి, వై సమ్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అడ్మిటెడ్, ఎక్స్క్యూజ్ మీ. Ethan Paul enter and okay, let's get going with this. ఇక్కడ హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ సైడ్ చేసినాం కదా చూడండి. మిషనరీ సొసైటీ ప్రాపర్టీ అక్వైర్డ్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్, ట్రస్ట్ ఈస్ క్రియేటెడ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ బై ట్రస్టీస్ హ్యావింగ్ పవర్ ఆఫ్ అటార్నీ not valid unless it is for provident administration of trust. ఇది ఆర్డర్ అన్నమాట. సో 1 సెకండ్, ఇంకా ఇద్దరు అడ్మిట్ చేస్తున్నాను, అయిపోయింది. ఓకే సారీ. అయితే ఇప్పుడు దీంట్లో లాస్ట్కి వచ్చింది చూడండి. ఇన్ ద అఫోర్సైడ్ సర్కమ్స్టాన్సెస్ ద కమిషన్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ జస్ట్ అండ్ ప్రాపర్ టు డైరెక్ట్ ద రిజిస్టరింగ్ అథారిటీస్ having jurisdiction not to register the trust properties of Christian charitable and trust institution, particularly properties belonging to the governing council of Conference of Men and Women Church of India. ఇది వచ్చింది అనమాట. ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎంత క్లియర్ ఆర్డర్ ఇచ్చింది చూడండి నెక్స్ట్ పేజ్ లో. ద డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అండ్ నల్గొండ, ఇప్పుడున్న డిస్ట్రిక్ట్స్ అప్పుడు లేకుండే, ఈ 4 డిస్ట్రిక్ట్లోనే మనం మెన్ అండ్ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి, ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు ఇష్యూ నెసెసరీ డైరెక్షన్స్ to the registering authorities jurisdiction not to register any property or create mortgage or any other leases to the governing council of Men and Women Church of India. List of properties and description of properties అని మొత్తం తయారు చేసినాము. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది సైన్ చేసిన ఆయన పేరు, ఆయన సెక్రటరీ ఆఫ్ మైనారిటీ కమిషన్. సెక్రటరీ సైన్ చేసినదే వ్యాలిడ్ అని ఉన్నది. తర్వాత ప్రాపర్టీస్ అన్ని సిచ్యువేటెడ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని దేవరకొండ ప్రాపర్టీస్ అన్ని మొత్తం మెన్షన్ చేసినాము. మొత్తం ఎన్ని దేవరకొండలో 81 ఎకరాలు ఉన్నది. సో నెక్స్ట్ పోయినప్పుడు ఇదే మైనారిటీ కమిషన్ దాని కింద ప్రాపర్టీ సిచ్యువేటెడ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 3 ఎకరాలు ఉన్నది. ఓకే, ఇది హ్యూస్టన్ అనమాట. ప్రాపర్టీ సిచ్యువేటెడ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంషాబాద్ 34 ఎకరాల ఆర్డ్ ఉంది ప్రాపర్టీ. తర్వాత let me just push it out. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో మన మొత్తం ప్రాపర్టీస్ 298 ఎకరాలు ఉన్నది, 23 గుంటల ప్రాపర్టీ. ఇదంతా కూడా లిస్ట్ చేసి చూడండి, ప్రతి పేజ్కి ఎండార్స్ చేసి మైనారిటీస్ కమిషన్ పెట్టినాడు. సో ఇట్లా ప్రాపర్టీస్ ఆపడానికి ప్రయత్నం చేసినాక ఇది ఆర్డర్ ఇచ్చిన 15 రోజులకే మీరు ఇప్పుడు చూడండి, అసలు అయిపోయిన ఆత్మ అన్న కదా, ఈ రోజు పోతే కొన్ని కొంచెం హాఫ్ అన్ అవర్ ఎక్కువ. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద అడ్మినిస్ట్రేటర్ టు ఎక్స్టెండ్ సమ్ ఎక్స్ట్రా టైం ఫర్ అస్. ఎందుకంటే ఇప్పుడు ఇది కొంచెం కాంప్లెక్సే ఉన్నది కాబట్టి. I'm just closing this file. ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తాను, kindly bear with me.
యా, మైనార్టీ కమిషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ చూడండి మైనార్టీ కమిషన్ది. న్యూ షేర్. కెన్ యూ సీ దిస్? కొత్త వచ్చింది కదా ఇంకొకటి. ఈ మైనారిటీ కమిషన్ది ఇంకొక ఆర్డర్ ఇది. మనకి జనవరిలో ఆర్డర్ వచ్చింది, ఇది మార్చిలో ఆర్డర్ అనమాట. 13 మార్చిలో ఇచ్చిన ఆర్డర్ ఇది. కేసు నెంబర్ సేమ్ ఇది. ఇది ఫైల్ చేసింది ఎవరంటే పీజెడ్ విల్సన్ తోటి ఫైల్ చేయించింది అనమాట. ఇక్కడ మీకు ఆత్మ కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఈ ఆర్డర్ ఏమో రాసిందంటే, as a matter stood thus, the petition filed by respondent Sri P.J. Wilson, General Director అంట. ఎంబీపీఏకు జనరల్ డైరెక్టర్. ఎంబీపీఏకు జనరల్ డైరెక్టర్ అని చెప్తున్నాడు. మళ్ళీ జీసీ కూడా సెక్రటరీగా పీజెడ్ విల్సన్ ఫైల్ చేసిండు అనమాట. సో ఏమని రాసిండంటే, certain litigations are pending before the honorable courts and accordingly as per the State Minorities Commission Act, the matter is sub judice and the same is brought to the notice of the honorable commission. Further, due to the commissioner's interference, the Bernard Brother and Mission Property Private Limited, the functioning is badly affected, bringing the administration to standstill. మనకి ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన 2 నెలల లోపల ఈ ఆర్డర్ పీజెడ్ విల్సన్ తోటి కేసు ఫైల్ చేయించి ఆ ఆర్డర్ని సెట్ అసైడ్ చేయడానికి అంటారు. దీన్ని చూడండి ఇక్కడ క్లియర్గా రాసింది. సెక్షన్ 12 ఆఫ్ క్లాస్ బి, దేర్ ఈస్ ఎ డిస్ప్యూట్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మధురై, మన మహబూబ్ నగర్. Accordingly, the directions dated 30/12/2013 and the orders of the commission issued on 19th January are hereby vacated. వెకేట్ చేయించినమాట. అంతకుముందు ఇచ్చిన ఆర్డర్ని తీసేసిండ్రు. సైన్ పెట్టిన ఆయన ఎవరో చూడండి, చైర్మన్ అనమాట. ఇక్కడనే అసలు గేమ్ ఉందన్నమాట. నేను చెప్పిన ఆత్మ పనిచేసిన సబ్జెక్ట్ ఇది అనమాట. సెక్రటరీ సైన్ చేయాలా, ఈయన సైన్ చేయాలా అనే విషయము నేను ఒకసారి మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. I'll just stop this sharing. కొత్త షేర్ తీసుకొస్తాను. I'm going to share the screen. 1 second. One minute, కొన్ని ఫైల్స్ జామాన్ని తీసేస్తుంది నేను. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ కన్వీనియంట్. యా, సారీ ఫర్ ద డిలే. నాకు టెక్నికల్గా కొంచెం ఇది ఇష్యూ అయింది. మీకు రెగ్యులేషన్ ఎంత చూపిస్తున్నానంటే, న్యూ షేర్ యా, ఇది చూడండి. మైనారిటీ కమిషన్కు ఆంధ్రప్రదేశ్ గెజెట్ ప్రకారం ఫామ్ చేసిన రెగ్యులేషన్ అనమాట. యాక్ట్ 31 ఆఫ్ 1998 మైనారిటీ కమిషన్ది. దీన్ని నెక్స్ట్ పేజ్లో మీకు అసలు మొత్తము దీనికి బయటపడిపోతారు అనమాట. అది జస్ట్ షో.
ఇది చూడండి, ఇది అబ్జర్వ్ చేయాలి. The government may appoint the secretary who shall be an officer of the government not below the rank of deputy secretary to the government and such other officers. మైనారిటీ కమిషన్ కు ఆథరైజేషన్ చేయాల్సింది ఆల్ ఆర్డర్స్ అండ్ డిసిషన్స్ రెడ్డింగ్ తోటి పెట్టిన చూడండి. All orders and decisions of the commission shall be authenticated by the signature of the secretary or any other officer of the commission authorized by the secretary in this on his behalf. ఇందాక మీరు చూసిన ఫేక్ ఆర్డర్ ఉన్నారు కదా, అది చేసిన పెద్ద మనిషి పేరు ఐక్మాన్ అనమాట. మెనోనైట్లో ఉన్న ఐక్మాన్ ఆయనే. అండ్ ఇంకొకటి చూపిస్తాను నేను. కొంచెం ఇది యా ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఇప్పుడు ఈజీ అయిపోతుంది. కొంచెం నాకు ప్రాబ్లం అయింది. మైనారిటీ కమిషన్లో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఎంత పెద్ద ఇష్యూని ఎట్లా డైవర్ట్ చేసిందో ఇప్పుడు మీరు చూసింది కదా. ఎంబీపీఏ తర్వాత మీకు ఇంకా భయంకరమైన డాక్యుమెంట్ చూపిస్తున్నాను. ఈ మిషనరీస్కి సంబంధం లేదన్న ప్రాపర్టీని ఎంబీపీఏ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. ఎస్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది వచ్చింది ఎంబీపీఏ లాస్ట్ పేజ్ అనమాట. ఇది ఎంబీపీఏలో పేజ్ నెంబర్ 6 చూడండి. నేమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ డైరెక్టర్స్ వీళ్ళు ఎన్పి జేమ్స్, ఎంబి జాన్, కేఎఫ్ నాల్. ఈయన మిషనరీ అయినా జాయిన్ అయ్యాడు. ఇది చేసింది చెన్నైలో చేసింది. ఇది 6775 ఇదే 1974లో ఎంబీపీ అయిందనమాట. ఇక్కడ మిషనరీస్ ఏదో మనకి ఇచ్చేసిపోయారు, మిషనరీలకు ఏం రైట్స్ లేవని మాట్లాడే యాటిట్యూడ్ ఉన్నది కదా, అది గలత్ అనమాట. కంప్లీట్లీ రాంగ్ చేసింది అది. తర్వాత నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇవన్నీ నేను చెప్తా ఉంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత కలిపినప్పుడు మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఈ మైనారిటీ కమిషన్ దాని మీద కస్టోడియన్గా ఎస్ న్యూ డాక్యుమెంట్ షేర్ అయింది. I wanted to do this. ఇప్పుడు వస్తుంది.
అరే కొంచెం కొంచెం టెక్నికల్గా ఇష్యూ నాకు నడుస్తుంది ఇక్కడ. స్టాప్ షేర్ చేస్తాను. Yeah, it has to come. అవుతుందండి, షేర్ అవుతుందా? డాక్యుమెంట్ షేర్ అయిందా? కెన్ యూ జస్ట్ సీ ద షేర్? కెన్ యూ సీ ద డాక్యుమెంట్? ఓకే, నాకు అది ఫ్రేమ్ రాలేదు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇది 116102/2020 మెన్నడ్ బదర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిప్రజెంటెడ్ బై కస్టోడియన్, కేర్ టేకర్ అండ్ ఆథరైజ్ సిగ్నేటరీ ఇండి శర్మ. ఇది 2020 అంటే ఇప్పుడు కరోనా టైంలో వేసిన కేసు అనమాట. శర్మన్ గారు వేసింది దేవరకొండ నుండి. ఎవరి మీద వేసిందో చూడండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, తహసీల్దార్ అండ్ కమిషనర్ దేవరకొండ. సో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కేసు వేసింది అనమాట. వేసినప్పుడు ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఇక్కడ వేసిన సబ్జెక్ట్ ఏంటంటే ఇది మళ్ళా వస్తుంది అండి, ఇది అసలు కథ ఇప్పుడు అర్థమైంది. ఇది చూడు, నాకు స్క్రీన్ మీద ఇప్పుడు కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో ఐఎమ్ హ్యావింగ్ ఎ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏమనుకుంటున్నాను, నా టెక్నికల్ గై స్టాంటన్ జేమ్స్ ఈస్ సమ్వేర్ అరౌండ్. ఓకే, ఇది రిట్ పిటిషన్ వేసిండు, స్పెషల్ జ్యూరిస్డిక్షన్ 21570. ఇది వేసినోడు ఎవరు అంటే నవీన్ కుమార్. నవీన్ కుమార్ ఎవరెవరి మీద వేసిండు చూడ, సేమ్ వాళ్ళ బ్యాచ్, అదే బ్యాచ్. సో షెల్మన్ వేసిందేమో యాజ్ అ కస్టోడియన్ వేసిండు, నవీన్ కుమార్ ఏమో యాజ్ అ ఇండివిజువల్ వేసిండు. ఇప్పుడు 2 రిట్ పిటిషన్లు 2019 వేసిండు, 2019 ఎండింగ్ వేసిండు అనమాట. ఈ కేసు వేసినాక నవీన్కు ఆర్డర్ వచ్చింది, నవీన్ ఫేవర్లో. యాక్చువల్ ఏమని వచ్చిందంటే, రిఫ్యూజింగ్ టు రిజిస్టర్ జీపీఏ డేటెడ్ సో అండ్ సో 2018లో జీపీఏ చేసిండు అనమాట. నవీన్కి ఎవరు చేసిందంటే పిఏ జాన్ చేసిండు జీపీఏ. ఆ జీపీఏ చూపిస్తాను. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం ఈరోజు టైం కన్జ్యూమింగ్ అయినా విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా టైం. పిఏ జాన్ నవీన్కు 2018లో వేసిన ఈ జీపీఏకు కావాల్సిన రెజల్యూషన్ 2013లో తీసుకున్నారు. అది ఆ డాక్యుమెంట్ కూడా ఉంది, టైం ఉంటేస్తే, లేకపోతే మీరు అర్థం చేసుకోండి. రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సర్వే నంబర్స్ 1718-738. ఇదనమాట వీళ్ళు చేసిన పని. దీనికి కావాల్సిన రెజల్యూషన్ చూడండి. నవీన్ కుమార్ 2015లో వచ్చిన ఈ లెటర్, ఆథరైజేషన్ లెటర్. ఇది చేసింది ఎవరంటే డాక్టర్ ఆర్నాల్డ్, ప్రెసిడెంట్ అండ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఈయన చేసిండు అనమాట. ఒక జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇంకొకరిని పవర్ ఆఫ్ అటార్నీ ఎట్లా ఇస్తాడు అనేది లీగల్గా అసలు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా తెలుస్తుంది. కానీ అయినా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటే దాని వెనుక ఉన్న ఆత్మ ఎంత గట్టిదో ఆలోచించండి. అదే ఎవరన్నా ఇప్పుడు మీరు పోయి జనరల్ ఎవరైనా అడగండి, ఎనీ జీపీఏ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ఏ డాక్యుమెంట్ బట్ ఈ కెనాట్ గివ్ అనదర్ జీపీఏ. ఇప్పుడు ఆర్నాల్డ్ జీపీఏ అని కింద ఉన్నది కదా, కింద చూసింది కదా, ఈ బేసిక్ లా అనమాట. ఇవన్నీ కూడా చెన్నై దాకా పోవు, ఇక్కడిక్కడనే మేనేజ్ చేస్తూ ఉంటారు. అందుకే అన్న రెవెన్యూ వాళ్ళతోటి కొల్లుడు కావడం, రెవెన్యూలో ఒక పెద్ద ఫోర్స్ ఉన్నది అనమాట. నేను చెప్పి అయిపోయిన ఆయన్నే అనమాట. సేల్ ఆఫ్ ల్యాండ్స్ ఓన్ బై ఎంబీ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ 17 సర్వే నెంబర్లో 10 ఎకరాలు, 18లో 6 ఎకరాలు, సర్వే నెంబర్ 738లో 4 ఎకరాలు, మొత్తం 20 ఎకరాలు అనమాట. ఈ 20 ఎకరాలకు బోర్డ్ ఆఫ్ రిజల్యూషన్ యాజ్ పర్ ద రిజల్యూషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎంబీ ప్రాపర్టీ అసోసియేషన్ హెల్డ్ ఆన్ 12/2/2013 మెడికల్ సెంటర్లో చేసిన రిజల్యూషన్ అనమాట. ఇది దేని కొరకు చూసిందా వల్ల, టు బి యూటిలైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెడికల్ కాలేజ్ జడ్చర్ల.
ఇది సబ్జెక్ట్. సో దీనికోసం ఏం చేసిండు, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద రిజల్యూషన్ 2013 ఆ లెటర్ 15లో రాసిండు. సేల్ ఆఫ్ ల్యాండ్స్ ఓన్ బై ఎంబీపీఏ ల్యాండ్ సిట్యుయేషన్ ఇన్ దేవరకొండ, విత్ ఆల్ సర్వే నెంబర్స్ రాసిండు, సర్వే నెంబర్ సో రాసిండు. టు అకంప్లిష్ దిస్ సేల్ did sign all the relevant documents. AD Naveen Kumar is authorized and Reverend P.A. John is director. ఆయన authorized to register GPA అన్నమాట. ఆర్నాల్డ్ ఏమిస్తుందంటే ఈజ్ ఏ జీపీఏ అంట. ఈయన పిఏ జాన్ ఆథరైజేషన్ ఇస్తే పిఏ జాన్ పోయి నవీన్ కు జీపీఏ ఇస్తే నవీన్ ఎవరిని పడతానికి భూములు అమ్ముతున్నాడు. ఈ ఒక్క కాగితంలో ఎన్ని లీగల్ మిస్టేక్స్ ఉన్నాయంటే, అయినా కూడా ఇప్పుడు దేవరకొండ దాని మీద 4 కేసులు వేసి నడిపిస్తున్నారు. వీటిని ఆపేటోళ్ళము ఇప్పుడు మేము సంఘ విద్రోహ శక్తుల కింద పెట్టి వీళ్ళు వచ్చి అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారు. ఇది చూడండి, ఏడి నవీన్ కుమార్, ఇది ఇంకో రిపిటిషన్ 21570 2019లో ఈ నవీన్ కుమార్ వేసిన డాక్యుమెంట్ కూడా చూపిస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ చూపిస్తాను నేను. దేర్ షెల్ బి ఇంటరిమ్ డైరెక్షన్ యాజ్ ప్రేడ్ ఫార్. ఏమని డైరెక్షన్ అడిగిందంటే, తెలంగాణ మైనారిటీస్ కమిషన్ హ్యాస్ నో బిజినెస్ టు ఎంటర్టైన్ ఎనీ సూట్ రిగార్డింగ్ టైటిల్ ఆఫ్ ద ప్రాపర్టీ విచ్ ఓన్లీ సివిల్ కోర్ట్ కెన్ డూ అగైన్ అండ్ కెనాట్ బి ప్రోహిబిట్ రిజిస్ట్రేషన్. It cannot prohibit registration of any document in the respect of the subject land. అర్థమైందా? మైనారిటీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ని ఫేక్ ఆర్డర్ తోటి కొట్టడానికి ట్రై చేసిండ్రు. అది వర్కౌట్ కాకుంటే మళ్ళీ హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి మైనారిటీ కమిషన్కి ఎటువంటి రైట్స్ ఉండవని ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి వీళ్ళు కేసు చేసింది ఎవరి మీద అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వేసినారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కు అప్పుడు ఎవరున్నారు ఏంది కథ అంతా మీకు అందరు తెలుసు కాబట్టి నేను ఎక్స్ట్రా చెప్పాను. ఈ ఐకాన్ అనే ఆత్మ మెనోనైట్ కాన్ఫరెన్స్ చేసిన నష్టము ఇంతకంటే ఎక్కువ నేను మీకు చూపించలేదు. ఇంతకంటే ఇది క్లియర్ అవుతుంది. తర్వాత ఇంకొకటి చూపిస్తాను మీకు. ఈ షెల్మాన్ ఇప్పుడు చేసిండు కదా, ఒక్క నిమిషం మంచిగా చూపిస్తాను. ఈ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో ఉన్న పెద్ద మనిషి ఎవరంటే ఎండి షెల్మాన్. ఈ డాక్యుమెంట్ చూడండి. థ్యాంక్ గాడ్ నాకు కొంచెం అలవాటు అయింది, బాగానే వస్తుంది. కొంచెం బేర్ చేయండి నాకు. షెల్మాన్ రాసిండు, తహసీల్దార్కు రాసిండు, కాపీ టు రెవెన్యూ ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్. ఏంది రిగార్డింగ్ ఫ్రాడులెంట్ మ్యూటేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 1780 737 అని దేవరకొండది పెట్టి షెల్మాన్ యాజ్ ఎ కస్టోడియన్ రాస్తున్నాడు. ఫ్రాడులెంట్ గా మ్యూటేషన్ జరిగిందంట. అంటే చూడండి, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఆపోజిషన్ పార్టీ ఇద్దరు ఒకటే అయినప్పుడు ఆపోజిషన్ వాడు వచ్చి గొడవ చేస్తాడు, రూలింగ్ వాడు సరే అని వింటాడు, బయటకు పోయినాక ఆపోజిషన్ రూలింగ్ కలిసి నవ్వుకుంటారు అనమాట. ఆ కేసు దానికి మీకు ఇప్పుడు చెప్పేది దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఈమె ఏం రాసింది షెల్మాన్, I submit that I am the caretaker and custodian of properties of land of Mineral Wealth Properties Association of India. ఈయన కస్టోడియన్ కేర్ టేకర్ ఉన్నప్పుడు పిఏ జాన్కు 6 నెలలు ఆథరైజేషన్ ఇస్తే, నవీన్కు పిఏ జాన్ జీపీఏ ఇస్తే పిఏ జాన్ అమ్ముతుంటే ఈయన కస్టోడియన్ అండ్ కేర్ టేకర్ అంటే ఈయన ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు చూడండి. ఈ లెటర్ ఇట్లా రాసిండు. ఇది రాసింది కూడా ఎవరికి చర్చికి సంబంధం లేదు, ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాసిండు. సో రెవెన్యూ డిపార్ట్మెంటే ఐక్యమైన ఆత్మ ఇన్ఫ్లుయెన్స్ తోటి మెరనైట్ భూములన్నీ అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు అన్నమాట. ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు, అడ్మిట్ చేస్తున్నా. కైండ్లీ బేర్ విత్ మీ. I submit that MP Property Association of India Private Limited is a company registered under so and so Act. It is submitted that MBPA is the owner and possessor of the following lands. మొత్తం ఫాలోయింగ్ ల్యాండ్స్ అని మొత్తం ల్యాండ్స్ పెట్టేసి రాసింది సార్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పేజ్లో సైన్ చేసింది ఎండి షెల్మాన్, కేర్ టేకర్ అండ్ కస్టోడియన్ ఎంబీపీఏ సో అండ్ సో అండ్ సో. ఈ లెటర్ రాసిన ఈయనకు ఇక్కడ సెకండ్ పేజ్లో చూడండి. రీసెంట్లీ వి గాట్ టు నో దట్ ద నేమ్ ఆఫ్ ఎంబీ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాస్ చేంజ్డ్ టు ఎంబీ మిషనరీ ప్రాపర్టీ. ఇదన్నమాట ట్రిక్. ఎంబీపీఏ అనేది కంపెనీ అని చెప్పి అమ్ముకుంటుండ్రు. రెవెన్యూ రికార్డ్స్లో మిషనరీ ప్రాపర్టీ అని ఉండే వరకే
అమ్మనీకి చేత కాక అమ్మడానికి ప్రాబ్లం అవుతుందని హైకోర్టు నుంచి నవీన్ అనేటువంటి కేసు వేసి ఆర్డర్ తెచ్చినా కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోయి నడుస్తలేదు. అయితే ఎందుకు నడుస్తలేదు అని చూస్తే రెవెన్యూలో పేరు వేరే ఉన్నది కాబట్టి ప్రాపర్టీ పేరు ఉండాలి, ఇట్లా వేరే పేరు ఉన్నది, ఎంబీ మిషనరీ ప్రాపర్టీ అని ఉన్నది, తప్పు, ఎంబీ ప్రాపర్టీ అసోసియేషన్ పేరు రిస్టోర్ చేయాలని పెట్టిన అప్లికేషన్ అనమాట. సో ఈయన కేర్ టేకర్ అంట, కస్టోడియన్ అంట. ఇది అమ్మేటోడు ఎవడు అమ్ముతున్నాడు, ఎవడు రిజిస్టర్ చేస్తున్నాడు, దీన్ని ఎట్లా ఉన్నది వీళ్ళ నెక్సెస్ చూడండి. సర్వే నెంబర్ 17, సర్వే నెంబర్ 18 ఇదే. ఇప్పుడు పిఏజాన్ మన పిఏజాన్కి ఇచ్చిన ఆర్డినరీ ఇచ్చిన ఆథరైజేషన్లో ఈ సర్వే నెంబర్ 737 ఏమని రాసిందంటే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయని రాసింది ఒక దగ్గర, ఇంకో దగ్గర మిస్సమ్మ పాదిరి హాస్పిటల్ అని రాసి ఉన్నది. ఇట్లా రాసి ఉండడం వల్ల అమ్మేటప్పుడు కొనేటోనికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీళ్ళు అది తీపియడానికి షెల్మన్ తోటి వేయించిన డమ్మీ అప్లికేషన్ అనమాట. వీళ్ళు మన దగ్గర పెద్ద మనుషులు, వీళ్ళు అన్నదమ్ములు, షెల్మన్ చేసిన ఇంకా పనులు చూపిస్తుంది. దీని వెనుక ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది చూడు. సో ద అన్నోన్ పర్సన్స్ హ్యావ్ ఆల్సో అటెంప్టెడ్ టు ఎంక్రోచ్ ఆన్ ద ప్రాపర్టీ. మేము అటెంప్ట్ చేస్తున్నాం కదా, మేము ఎంక్రోచ్ కానీ అటెంప్ట్ చేస్తున్నట్టు పోలీస్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కూడా అయింది, మున్సిపల్ కంప్లైంట్ ఫర్ ద సేమ్. ఈ పోలీసు అయినప్పుడు ఒకడు రిటైర్ అయిన పోలీసు పని లేకుండా తిరుగుతున్నాడు, వెన్నెట్ భూములు అన్నిటికీ ఇంటర్ఫియర్, వాడు వచ్చి మొత్తం ఆపుతా ఉన్నాడు. సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఒక్క నిమిషం. షెల్మాన్ చేసిన ఇంకొక మంచి పని చూపిస్తుంది, మైనారిటీ వెల్ఫేర్. ఇదంతా అవుతుంటే మేము ఒక దిక్కు పోయి ఏం చేసినామంటే we'll try to add one more. This is very important. Thank God. ఇది చూడండి, దీంతో మాకు ఎంత బెనిఫిట్ అయిందో మాకంటే అందరికీ. మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ లెటర్ పంపింది. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పేషి నుంచి డైరెక్టర్ వచ్చింది 2016 టు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వచ్చింది. మార్టిగేజ్ అండ్ ఇల్లీగల్స్ ఇది బ్రదర్ సంపత్ కుమార్ ఎమ్మెల్యే ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చినాక దాని వెనుక కొంచెం యాక్టివిటీ జరిగింది. అందరికి చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియదు. మార్టిగేజ్ అండ్ ఇల్లీగల్ సేల్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ ప్రాపర్టీస్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ రిలేటెడ్ టు మిన్నట్ బ్రదర్ చర్చ్ అండ్ అదర్ డినామినేషన్స్. ఈ ప్రాపర్టీస్ టేక్ యాక్షన్ ఫర్ స్టాపింగ్ అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ సేల్ అండ్ మార్టిగేజ్ ఆఫ్ చర్చ్ ప్రాపర్టీస్. ఇది చదువుతున్నారా? సెక్రటరీ టు గవర్నమెంట్ ఈయన ఇచ్చిన డైరెక్టర్ అనమాట. ఇది వచ్చినాక దీని బేస్ మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి మన నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుండి మనకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ద్వారా we could at least protect some of the properties and stop this. ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ కొంతమందికి అంటే చాలా తక్కువ మందికి తెలుసు ఈ సబ్జెక్టు. ఇది తెలుసుకొని కొంచెం ఇది పెద్ద మనిషి గురించి కూడా తెలియాలి. దిస్ ఈజ్ గివెన్ బై మిస్టర్ పిజెడ్ విల్సన్ డైరెక్టర్ అని 2006లో డియర్ సార్ అని రాసింది, మొత్తం లెటర్ రాసింది. 2006లో ఎంబీ మెడికల్ సెంటర్ జడ్చర్ల హ్యాస్ పాస్డ్ ద ఫాలోయింగ్ రిజల్యూషన్ యునానిమస్లీ. మెడికల్ సెంటర్ పాస్ చేసిన రిజల్యూషన్ రిజాల్వ్ దట్ మిస్టర్ ఎండి షెల్మన్ సన్ ఆఫ్ ద దేవదాస్ సో be appointed as general power of attorney for the sale of property situated కల్వకుర్తి ప్రాపర్. నేను చెప్తా ఎంత వేషధారణ అనేది. ఇప్పుడు చూడండి కొంచెం ఓపికతో ఇది కానీ ఈ లెటర్ రాసింది 2006లో విల్సన్ కు రాసిండ్రు. షెల్మన్ ని జీపీఏగా అపాయింట్ చేసిన రిజల్యూషన్ గురించి రాసుకుంటా. In this connection, P.Z. Wilson, Director, is authorized to execute necessary document and if necessary, register an appropriate document in favor of M.D. Shalman. Wilson కు రాస్తున్నాడు, రాసిన పెద్ద మనిషి పేరు ఏంటంటే లివింగ్స్టన్. కాపీ ఆర్నాల్డ్ పెట్టిండు, షెల్మన్ కు కాపీ పెట్టిండు.
ఇంతకు డాక్టర్ లివింగ్స్టన్ కానీ షెల్మన్ కానీ ఆర్నాల్డ్ కానీ ఈ ఇష్యూస్ అన్ని రెవెన్యూ ఇష్యూస్ అన్ని ఎట్లా తెలుసు అనుకుంటున్నాను? ఇదంతా ఇల్లీగల్. ఇప్పుడు 2004 నిన్న చూపించిన మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను డాక్యుమెంట్. 2004లో ఇదే లివింగ్స్టన్ ఇదే షెల్మన్ కలిసి డాక్టర్ ఆర్నాల్డ్ కు మెరినెట్ ప్రాపర్టీస్ అన్నిటి మీద జీపీఏ ఇచ్చింది 2004లో. 2006లో మళ్ళీ ఇదే లివింగ్స్టన్ పీజెడ్ విల్సన్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏంది రిజల్యూషన్ తీసుకున్నట్ట షెల్మన్ కు ఆథరైజేషన్ ఇచ్చేసి షెల్మన్ జీపీఏ చేసి కలవకుర్తి భూములు అమ్మడానికి ఇస్తున్నాడు. కలవకుర్తి భూములు ఎప్పుడు విల్సన్ అమ్మకుండా షెల్మన్ ఆథరైజ్ చేసి అమ్ముతారు. అమ్మినందుకు కలవకుర్తిలో విల్సన్ కు ఏడి నవీన్ ఇంకా సైమన్ అని కొంతమంది వాళ్ళకు దేవరకొండలో షెల్మన్ భూములు అమ్మిండు కదా, అమ్మిన భూముల వాళ్ళందరికీ ప్లాట్స్ ఇచ్చింది. ఒక్కొక్కరికి 20-25 ప్లాట్లు అమ్మించి పెట్టినాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. క్లియర్గా వినిపిస్తుంది కదా అందరికీ? కెన్ యూ హియర్ మీ? ఓకే, థ్యాంక్ యూ. అయితే నేను ఇది కూడా ఒకసారి చూపిస్తే ఇక పని అయిపోతుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ చూడండి, నేను చూపించిన కానీ మళ్ళీ ఒకసారి చూడాలి. ఇప్పుడే ఫ్రెష్గా చూస్తే ఇది పెద్ద చేస్తుంది. పవర్ ఆఫ్ అటార్నీ ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 17th day of March 2004 ఎండి షెల్మన్ లివింగ్స్టన్. ఇది మొత్తం 7 పేజీలో చూడండి. ఇక్కడ ఈరోజు జర మంచిగా చూపించు. 7 పేజెస్ ఉన్నాయి టోటల్. ఇది పేజ్ నెంబర్ 1 సైన్ పెట్టింది ఇక్కడ షెల్మన్ సైన్, ఇది కింది లివింగ్స్టన్ సైన్. ఇది చేసినాక మళ్ళా ఆర్నాల్డ్ వీళ్ళు రిజల్యూషన్ తీసుకుంటారు. మళ్ళీ లివింగ్స్టన్ వచ్చి పీజెడ్ విల్సన్కు రాస్తాడు షెల్మన్ పేరు మీద జీపీఏ చేయమంటే షెల్మన్ చేసి భూములన్నీ కలవకుర్తి అమ్ముతుంటాడు. ఇది ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంత ఎవరు అబ్జర్వ్ చేసి ఏం చేస్తున్నారో తెలియదు. ఇదంతా చేసినందుకు షెల్మన్ ఏం చేసిండంటే ఇన్ రిటర్న్ కవరంపేటలో ఉన్న మొత్తం 57 ఎకరాలు ఆర్నాల్డ్కు లీజ్ ఇచ్చింది. చూడండి 2004-06లో చేసింది. లివింగ్స్టన్ ఇది రాసిండు 2006లో. 2005లో షెల్మన్ ఆర్నాల్డ్కు లీజ్కి ఇచ్చిండు. ఆ లీజ్ డాక్యుమెంట్ పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు నేను. ఇచ్చినాక షెల్మన్ ఫేవర్లో ఏం చేసింది తెలుసా వీళ్ళు? నేను అది చూపి, ఇది చాలా భయంకరంగా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఈ డాక్యుమెంట్ చూడండి, కనిపిస్తున్న స్క్రీన్ మీద. కెన్ యూ సీ దట్? 5941 of 2006 ఇదనమాట. 5941 2006లోనే పీజెడ్ విల్సన్ షెల్మన్కి ఇచ్చిండు జీపీఏ కలవకుర్తి భూములు అమ్మడానికి. దానికి ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు లివింగ్స్టన్. ఈ రిజల్యూషన్ తీసుకున్నది ఆర్నాల్డ్ క్యాప్. ఇదంతా కూడా కోఆర్డినేట్ చేసేది వీళ్ళెవ్వరికి కూడా వీళ్ళకి ఎవరికి రెవెన్యూ లా ఏదో తెలుసో తెలియదు కానీ దీని వెనుక ఉన్నదే ఐకాన్ ఆత్మ అన్నమాట. నేను చెప్పేది అది ఏదో ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చి మెరనైట్లో ఏం చేసింది కాదు. ఇది 82,000కు ఈ భూమిని షెల్మన్ చూడు, ఎండి షెల్మన్ సన్ ఆఫ్ దేవదాస్ విక్రయ దస్తావేజ్ 82,500 అనమాట. ఇది చేసిండు. ఇది కంటిన్యూషన్ డాక్యుమెంట్ ఉంటే బాగుంటుంది. ఉన్నది, థ్యాంక్ గాడ్. దేవరకొండ మండలం ఈ ప్రాపర్టీ అసోసియేషన్ తరఫున డైరెక్టర్ వచ్చి చేసుకోండి ఏడి నవీన్ కుమార్. వీడు దీనికి సాక్షి అనమాట. ఏడి నవీన్ కుమార్ సాక్ష్యం ఉన్నాడు. పీజెడ్ విల్సన్ వచ్చి సైన్ చేసింది. విల్సన్ సైన్ ఇది చూడండి. నేను జస్ట్ ఐ షో యూ. 2737 సర్వే నంబరు, 5 ఎకరాల 20 గుంటలు. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది విల్సన్ సైన్, ఇదేమో నవీన్. ఇప్పుడు విల్సన్ వీళ్ళకి సుదీర్ఘాలు ఉన్నది మీకు చాలా మంది తెలుసు. ఇప్పుడు నవీన్ గారు వచ్చి ఏం చేస్తుంది, దేవరకొండ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ బ్రోకర్స్ అందరు కలిసి మళ్ళీ మన మెరినైట్ కాన్ఫరెన్స్ లో ఏదో ప్రాపర్టీస్ అంటే అదొక కంపెనీ అంట, వీళ్ళకి రైట్స్ ఉన్నాయంట, దీన్ని ఆపటి వల్ల మనం సంఘ విద్రోహ శక్తులం అంట. ఎంబీ ప్రాపర్టీ తరఫున ఇగో పీజెడ్ విల్సన్. I'm admitting some more people. MD Sharma.
విల్సన్ వచ్చి షెల్మన్కు చేసిన డాక్యుమెంట్ అన్నమాట. చూసిండు కదా, ఎకరాలు ఎంత చేసిండు? 5 ఎకరాలు 20 గుంటలు. ఎన్ని పైసలకు చేసిండు? 82,000కి చేసిండు. షెల్మన్ ఏం చేసిండు? కలవకుర్తి భూములన్నీ అమ్మిండు. దాన్ని అంతా విల్సన్ సూపర్వైజ్ చేస్తున్నారు. సో ఇంత తెలివిగా చేసే జ్ఞానము ఉన్న డైరెక్టర్స్ మన దగ్గర ఉన్నారు. మెనోనైట్లో ఇంకా ఎవరు భక్తులు లేరు అనమాట, వీళ్ళే అనమాట మొత్తం టాప్. ఇది ఒక డాక్యుమెంట్ కదా. సేమ్ అదే ప్రాపర్టీని మళ్ళా ఇంకా ప్రభుత్వులు మన దగ్గర మెనోనైట్లో ఉన్నారు, వాళ్ళు కూడా చూడాలి. మళ్ళా ఎండి షెల్మన్కు డైరెక్టర్ ఆర్ఎస్ లెమియల్ వచ్చిండు. ఇది ఆర్ఎస్ లెమియల్, ఇది బిఏ జార్జ్ సిగ్నేచర్. ఇక్కడ ఉన్న చూడు, ఇది బిఏ జార్జ్, ఇది పక్కన ఆర్ఎస్ లెమియల్, కింద షెల్మన్ సైన్. సో ఐఎమ్ అడ్మిటింగ్ సమ్ మోర్ పీపుల్. అయితే ఈ డాక్యుమెంట్ చూడండి. మళ్ళీ సేమ్ అదే సర్వే నంబరు 737, 28 గుంటలు. అంటే మొత్తం కలిపి ఇప్పుడు ఇది ఎంత, నియర్లీ 6 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. ఈ 6 ఎకరాల భూమి ఎట్లుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజులో చూస్తే అది ఐ థింక్ ఒక వీడియో వీలైతే బాగానే ఉంటుంది చూస్తే. స్టాప్ షేరింగ్. ఓకే, ఈ షర్మన్ ఏం చేసింది తెలుసా? ఒకసారి చూడండి. మెడికల్ కాలేజ్ అని చెప్పి ఏం చేస్తుంది చూడండి. ఇది సేమ్, ఇది ఏ సంవత్సరం చూద్దాం, 2007, 28 మార్చ్ 2007. సబ్ రిజిస్టర్ ఆఫీస్, శంషాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మిడ్నైట్ బ్రదర్ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, జీపీఏ హోల్డర్ ఎండి షెల్మన్. ఈ షెల్మన్ కు జీపీఏ ఇచ్చింది ఎవరంటే మన పెద్ద మనిషి శంషాబాద్ ఉన్నాడు ఆయన, ఎవరు, ఎంజే కృపయ్య సార్. ఎంజే కృపయ్య సార్ షెల్మన్కి ఇచ్చిండు అనమాట 2007లో. ఇచ్చే షెల్మన్ తీసుకుపోయి ఎవరికి అమ్మిండంటే ప్రాసూమ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అడ్రస్ చూడండి, గుజరాత్. నేను మీకు నిన్న చూపించిన ఎంతమంది గుర్తుందో కానీ, గుజరాత్ లో కంపెనీ పెట్టి 25% షేర్ కొట్టిందో చూసిండ్రా? ఈ గుజరాత్ ఉన్న పర్చేజర్ని పట్టుకునే అంత కనెక్టివిటీ కూడా మన మెనోనైట్లో ఎవరుకున్నదో ఆలోచించుకోండి. అదే ఐక్మన్ ఆత్మ అని చెప్తున్నాను అనమాట. సో ఐక్మన్ లేకుండా ఏది కాలేదు. ఈ శంషాబాద్ ల్యాండ్ డీల్ అయినాక ఆర్నాల్డ్ కూడా ఆయన ఆత్మకథ శారదా ఆర్నాల్డ్ పేరు మీద చేసినప్పుడు నిన్న చదివిన కదా. సో ఆత్మకథ దాంట్లోనే అర్థమవుతుంది ఎవరు ఉన్నారు ఐక్మన్ అనేటువంటి కూడా అనేది క్లియర్ అర్థం. ఆయన ఎవరితో కానీ ఎంటర్ అయితే లేదమ్మా. సరే, ఇది చూడండి, దీని అడ్రస్ చూడండి, న్యూ ఆదర్శ్ కాలనీ, సాలూర్ రోడ్, మోరబీ, గుజరాత్. గుజరాత్ నుంచి పార్టీని తీసుకొచ్చి శంషాబాద్ లో మన మిషన్ కాబట్టి సమాధుల దగ్గర మళ్ళీ కవరంపేటలో వీళ్ళు ఒక కంపెనీ పెడతారు. ఆ కంపెనీలో గుజరాత్ వానికి 25% షేర్ ఇస్తారు అన్నమాట. ఈ డీల్స్ అన్ని చేయడానికి మన దగ్గర ఉన్న ఎంబీపీఏల అంత డైరెక్టర్స్ అంత దీర్ఘదర్శి ఉన్నారన్నమాట. ఇది చూడండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని వెనుక బెనిఫిషియర్ ఎవరు కూడా తెలుస్తుంది మీకు. Okay, 1 minute, please.
ఇది వస్తుంది పర్ఫెక్ట్ వచ్చింది. ఐ థింక్ విల్ రిక్వెస్ట్ యూ సమ్ ఎక్స్ట్రా టైం, ఇంట్రెస్ట్ కొంచెం క్రియేట్ చేయండి. 2007లో 64:30 ఆర్ఎస్ నెమ్మేలు వచ్చిండు, షెల్మన్ కమ్మిండు, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిండు, జీపీఏగా రిజిస్ట్రేషన్ ద్వారా జీపీఏగా చేయాలని ఇచ్చిండు. ఈ ట్రాన్సాక్షన్స్ అయిన ఆ 2 సంవత్సరాలల్లో ఆర్నాల్డ్కు సంబంధించిన వాళ్ళ కాడ చేతులు మారినాయి 10 కోట్ల రూపాయలు. కెన్ యూ ఇమాజిన్ దిస్? 10 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. మెనోనైట్ కాన్ఫరెన్స్లో ఏ పాస్టరు ఎవరికి ఏం సంబంధం ఉన్నది అసలు? నేను ఇంకా షెల్మన్ చేసిన వీళ్ళ అంటే ఏమంటారు అంటే దీన్ని క్విడ్ ప్రోకో అంటారు కదా దీన్ని. అంటే యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్స్ అని ఒకరికొకరు వీకులు గీరుకొని పైసలు ఎత్తుకుంటున్నారు అనమాట. ఇది ఇంకొక డిస్టర్బింగ్ డెవలప్మెంట్, ఇది కూడా చూడాలి. ఎస్, దిస్ ఈజ్ ఇట్. ఎంఎస్ దేవదాస్ ఆర్ఎస్ లెమ్యూల్ వచ్చిండు, షెల్మన్కి చేసిండు. షెల్మన్ పోయి ఏం చేసిండంటే, షెల్మన్ కొడుకులు ఇద్దరు, ఎంఎస్ దేవదాస్ ఒకడు, డొనాల్డ్ ఫెలిక్స్ అని. వీళ్ళ పేర్లు, వీళ్ళ ఫోటోలు చూడండి. వీళ్ళకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిండు మెనోనైట్. సొంత కొడుకులకు చేసిండు అనమాట. ఆర్ఎస్ లెమ్యూల్ దీనికి మొత్తం వెనక ఉండి చేపించిండు, వచ్చిపోయాడు. సో నేను బోర్డ్ ఆఫ్ థియాలజీలో ఉన్నా, నాకు ఇవన్నీ తెలియదు, ఏదో అన్ని రెవరెండ్ ఆర్ఎస్ గారు మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ లెమ్యూల్ మాట్లాడినప్పుడు మరి కొంచెం కోపం వచ్చి, నేను సారీ ఫర్ యూజింగ్ దోస్ థింగ్స్, కానీ వీళ్ళు చేసే పనులు అట్లున్నాయి అనమాట. వీళ్ళు చేసే పనులను బట్టి ఐ హ్యాడ్ టు యూజ్ సమ్ హార్ష్ లాంగ్వేజ్. ఇంకొకటి చూపిస్తే డాక్యుమెంట్ ఎంత డిస్టర్బింగ్. Yeah. I'm admitting some more people. ఎస్, చూడండి బ్రదర్, ఇది కూడా డాక్యుమెంట్ నంబర్ 2007లో చేసిన దందా. ఎండి ఎబినేజర్, సన్ ఆఫ్ దేవదాస్. ఎబినేజర్ అంటే షెల్మన్ తమ్ముడు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆర్ఎస్ లెమ్యూల్ వచ్చి చేయించాడు. షెల్మన్ పోయి వాళ్ళ తమ్ముడికి చేయించుకున్నాడు అనమాట. ఒక దిక్కు కొడుకులకు చేయించింది, ఇంకో దిక్కు తమ్ముడు చేయించింది. సో ఇక్కడ ఉన్నది కాపురస్తుడు ఎంపీ దేవదాస్ గారి కుమారుడు ఎబినేజర్ దేవదాస్. ఇది డాక్యుమెంట్ షెల్మన్ వాళ్ళ బ్రదర్ చేసింది. ఇప్పుడు అన్ని దేవరకొండలో ఇక్కడ ఏం చేయకుండా మేము సతాయించి ఆపుతున్నాం అన్నమాట వీళ్ళకి. ఇప్పుడు అందుకనే వీళ్ళు ఇప్పుడు ఎబినేజర్ ఎక్కడెక్కడ ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో స్టేజ్ షేర్ చేసుకుంటున్నాడు, మీకు అర్థమైపోతుంది. ఇప్పటికల్లా మీకు బెటర్ అర్థం కావాలి సిచ్యువేషన్. ఐక్మన్ ఆత్మ ఏ విధంగా కాన్ఫరెన్స్ లో పనిచేస్తుంది అనేది నేను ఎక్స్ట్రా చెప్పకుండానే మీకు అర్థం కావాలని ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దీస్ ఇండికేషన్స్. ఈ డాట్స్ అన్ని కలుపుకుంటూ పోతే మీకు అర్థమవుతుంది. మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు చూడండి, ఈ ఫోటో చూడండి, ఈ షాపింగ్ చేస్తుంటారు అనమాట. ఈ I think this is better. ఇక్కడ ఒకప్పుడు మన టీంలో ఉన్నారు, గుంట నక్కల పని పడదాం, ఎంబీ ఆస్తులను విడిపిస్తామని ఎంబీ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ అనేది మనం ఫామ్ చేసినాం. ఇప్పుడు ఈ బ్రదర్ని మీరు జాగ్రత్త చూడండి, ఈ బ్రదర్ని చూడండి. ఈయన మా దగ్గర ఉండే కానీ నౌ హీస్ హ్యాస్ సమ్ అదర్ బిజినెస్ డూయింగ్. ఒక్క నిమిషము, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అడ్మిట్ 2 more people. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ హోషియా. సో వీళ్ళందరూ ఉన్నారు, టైటస్ రాజేందర్. ఈ ప్రాపర్టీ ప్రొటెక్షన్లో ఉన్నప్పుడు వాస్తవాలు చెప్తుంటే ప్యారలల్గా ఇంకో ప్రొటెక్షన్ కమిటీ స్టార్ట్ చేసింది బ్రదర్ హోషియా.
ఇంటెన్షన్ క్లియర్గా ఉంటే బాగుంటుండే, కానీ ఇంటెన్షన్ క్లియర్గా ఉందా లేదో తెలుస్తుంది కదా ఇప్పుడు మనకి ఏమవుతుంది రిజల్ట్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా గమనించాలి, మనం చాలా తెలివిగా కాన్ఫిడెన్స్ని మన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడము, మనకున్న ఆస్తులని కొలగొట్టడము, ఇది నేను అందుకనే నేను కొంచెము కొన్నిసార్లు కొంతమందితోటి గో బియాండ్ మై లిమిట్స్ అండ్ ట్రై టు. ఇది చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద మనుషులు ఇప్పుడు కొత్తగా మన సిస్టంలో దిగిన అన్నమాట. ఈయన ఉన్నాడు, పిఏ జాన్ అనమాట. అందరు తెలిసి ఇప్పుడు మీకు అంత ఇంటెలిజెంట్ పీపుల్ వీళ్ళు. ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఐ థింక్ ఐ కొంచెం ఎందుకో లెట్ అస్ రిజర్వ్ అవర్ కామెంట్స్ ఆన్ దెమ్. ఎక్కరోజు వదిలేద్దాం ఇంకా. సో భ్రష్టత్వానికి మొదటి అంటే తెలియక చేస్తున్నారు అనుకోండి, తెలియకుంటే చెప్పవచ్చు వీళ్ళకి, కానీ తెలిసి చేస్తుంది వీళ్ళందరూ. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి, వీళ్ళు కాన్ఫరెన్స్ లా నెత్తి వెనక ముందర రెవరెండ్ పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళందరూ. తర్వాత వీళ్ళని కంఫర్ట్ చేయడానికి ఉన్న సంఘ మెయిన్ సెంట్రల్ చర్చెస్ వీళ్ళందరికీ మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దామంటే స్పేస్ క్రియేట్ చేయాలి. ఏ సంఘంలో ఆ సంఘం ఎవరిని పట్టట్టు వాళ్ళు ఉంటున్నారు. సో ఇదంతా ఇవన్నీ లీగల్గా చేస్తూ ఉంటే కనీసం దీనికి వచ్చే నెగిటివ్ ప్రాపగండని చూస్తలేరు, లేకపోతే పాజిటివ్ ప్రాపగండ చూస్తలేరు. సో ఇప్పుడు నేను ఇది ఎక్కువ డాక్యుమెంట్ చూపిస్తాను. ఇది మాస్టర్ అన్నమాట అసలు. ఇది ఒకటి చూసినాక నేను మీకు ఐ థింక్ కంక్లూడ్ చేస్తాను ఇది చూసినాక. ఎస్, స్టీవర్డ్షిప్ ఆఫ్ ఎంఈ ప్రాపర్టీస్ అండ్ మినిస్ట్రీస్. స్టీవర్డ్షిప్ అంటే ఏంటంటే గృహ నిర్వాహకత్వం అని కరెక్ట్ తెలుగులో పేరు. ఇది డాక్టర్ ఆర్నాల్డ్ ఆయన తయారు చేసుకున్నది. స్టీవర్షిప్ ఈ లెవెల్ చేసినటువంటి ఎంబీపీ అది. ఇటువంటి చూసే నేను డైరెక్ట్ మధురై పోయి కథ ఎందుకు చూసిన ఓపీ నెంబర్ 7 నేను చూపించదండి. దీంట్లోనే నేను ఇంటర్ఫియర్ అయినా అనమాట. ఆఫ్టర్ ఎల్ఎఫ్ నో లెఫ్ట్ టు యుఎస్ఏ, మిస్టర్ ఈడి Devadasan was appointed as president and the GPA. Was registered in my favor while I continued to be elected as the treasurer. ఇది చెప్పండి ఇప్పుడు మరి మన లివింగ్స్టన్ అండ్ ఎండి శర్మను ఈయన జీపీఏ ఎందుకు ఇచ్చారు? మరి ఈయననే జీపీఏ అయితే మధురై తర్వాత లింక్ ఇది రాస్తుంది ఆర్నాల్డ్. ఎట్ ఇన్సెప్షన్ ఆఫ్ LF Noor was elected as the president as well as GPA. అసలు ఇది కాదు, నేను నోర్కి ఇచ్చిన జీపీఏ కాకుండా నేను చూపిస్తాను. గవర్నింగ్ కౌన్సిల్ అండ్ రేపు ఉన్నది గవర్నింగ్ కౌన్సిల్కు ఎంబీపీఏకి లింక్ ఏముంది, అసలు ఎంబీపీఏ ఎట్లా ఫామ్ అయింది, ఈ మిషనరీస్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిండ్రు, అప్పుడు వచ్చిన కీలకమైన డాక్యుమెంట్ అక్కడ వాళ్ళు తీసుకున్న బోర్డు రిజల్యూషన్తో సహా నేను రేపు పెడతాను. కొంచెం ఇవి టెక్నికల్ ఉంటాయి కానీ ఓపికతో చూడాలి. అందరూ సగం నాలెడ్జ్ తోటి పోయి కొంచెం అటు ఇటు పోతున్నారు. తర్వాత టైం కూడా పెడతలేరు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కంటిన్యూగా ఒక 5 గంటలు చెప్పగలను నేను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్లైన్లో వీలు కాదు. ఓపెన్ మీటింగ్ పెట్టి మేము చెప్తాం కావాలంటే అని పెడితే జార్నలిస్టులు రాజంతా వీళ్ళందరికీ ఓపెన్గా రాసినాం, మీ పద్ధతులు తప్పుపోతున్నారు, కాన్ఫరెన్స్ డివైడ్ చేస్తున్నారు, మీ తరీకాలే కరెక్ట్ కాదని చెప్పి ఓపెన్ లెటర్ రాసి రిజిస్టర్ పోస్ట్ కూడా చేస్తాం మేము. అడాక్ కమిటీగా మేము చేసింది. ఇప్పుడు ఏదో నా ఆఫీస్ అని ఇదని పెట్టుకొని నిన్నమొన్న చేసిన అటువంటి బేవకూఫ్ పనులు వీళ్ళు చాలా చేస్తున్నారు. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో నిలబడవు. కాబట్టి త్వరలో మెననైట్ రిలీజ్ కాబోతుంది. ఇది రియలైజ్ కానీ ఇది నేను ఆన్లైన్లో నిన్నటికి ఈరోజు కలిపి రేపు చేస్తాను. ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నాం, కానీ ఎవరు నోబడి ఇస్తాం. గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫీస్కి రండి అని చెప్పి కూడా ఎవరు రాలేదు ఇంతవరకు. చూడు, ఆఫ్టర్ ఎల్ఎఫ్ నో లెఫ్ట్ ఫర్ యుఎస్ఏ, మిస్టర్ ఈడి దేవదాసన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ and the GPA was registered in my favor while I continued to be elected as the treasurer. ఇది ఆర్నాల్డ్ ఇచ్చింది. ఇది ఇప్పుడు ఇందాక చాలా చూసారు కదా,
ఈ లాస్ట్ కొసమెరుపు లాగా చూడండి. దేవరకొండ మిషన్ కాంపౌండ్. Some Christians are creating litigations by claiming the property. Mr. MD Sherman, director, is efficiently dealing with the problems. ఇది డాక్టర్ ఆర్నాల్డ్ శర్మన్కి ఇచ్చిన ఏమంటారు సర్టిఫికెట్ అని. మస్తు చేస్తున్నావు, బాగా కాపాడుతున్నావు. సో అన్నదమ్ములకు కొడుకులకు ఇవ్వని పడడానికి ఇవ్వడము పోయి ఇవన్నీ దిస్ ఈజ్ హౌ అనమాట. సైతాను ఎట్లా పని చేస్తుండ్రు. డాక్టర్ ఆర్నాల్డ్కు కానీ, ఆర్ఎస్ లెమిల్కు కానీ, లివింగ్స్టన్కు కానీ, షెర్మన్కు కానీ, విల్సన్కు కానీ, నవీన్కు కానీ, ఇంకా ఎంజే కృపయ్య కానీ, వీళ్ళకి ఎవరికన్నా కూడా లీగల్ నాలెడ్జ్ కానీ రెవెన్యూ నాలెడ్జ్ ఉన్నదా, లేకపోతే దీని వెనుక ఎవరి ఆత్మ పనిచేసింది? ఈ లీజ్ డీడ్ కూడా రాపించినప్పుడు ఏం కాగితాలు లేకుంటే పట్టదారు పాస్బుక్లు క్రియేట్ చేసింది. ఒకవేళ జీపీఏ డైరెక్ట్ ఉంటే అసలు బ్యాంకులో పోయి అది రిజిస్టర్ చేస్తుండే కదా. కవరంపేట దానికి పాస్బుక్లు తయారు చేపించడానికి ఇంత ఇంత భయంకరమైన సైతాను శక్తి మనం దాని మీద పనిచేస్తుంటే సిగ్గు లేకుండా వీళ్ళు చాలా పెద్దలు. కొంతమంది పుల్పిట్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఆ పాస్టర్ల పేర్లు ఇప్పుడు చెప్తాను కానీ దేవుని భయం లేదు కొంచెం కూడా. వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్. ఎంతమంది సీనియర్ పాస్టర్లు ఉన్నారు, కాన్ఫరెన్స్ లో చాలా హిస్టరీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంత ఉచ్చులాగా బిగించుకొని ఎంత క్యాలిక్యులేటెడ్ చేస్తారు. అందుకే వీళ్ళ మీటింగ్లకు పోయి చూడండి, ఎవడెవడు ఏ చర్చిలో ఎలక్షన్స్ అయినా కూడా వీళ్ళందరూ కీలక పాత్ర వహించి చర్చ్ కౌన్సిల్ని డివైడ్ చేయడము లేకపోతే చర్చ్ కౌన్సిల్ కంట్రోల్ చేయడము చేస్తుంటారు అనమాట. సో దిస్ ఈస్ హౌ మెనోనైట్ ఈస్ రూయిన్డ్ అనమాట. 40 ఏళ్ళు ఒక కుటుంబ పాలన ఎట్లా చేసినంటే ఇంట్లో ఏ డాక్యుమెంట్ మీద సైన్ లేనివాడే వీళ్ళందరితో డాక్యుమెంట్లు చేపిస్తుంది. తెలివి తక్కువలాగా ప్రతి ఒక్కడు ఏదో మాకు చాలా యాక్సెస్ ఉంది, డాక్టర్ సాబ్ అంట అది అని, వాడు ఏదో గవర్నమెంట్లో పెద్దోడని. నేను చెప్తున్నా కదా, సైతాన్ని ఏ విధంగా పనిచేసింది ఇప్పటికైనా రియలైజ్ కాండి. ఇట్లా నా దగ్గర 10 కిలోల బరువు చేసే కాగితాలు ఉన్నాయి వీళ్ళు చేసిన అక్రమాలే. ఇప్పుడు నేను చూపించిన డాక్యుమెంట్లు అన్ని తీస్తే 1 కిలో అయితే బరువు. అన్ని డాక్యుమెంట్లు లెటర్స్ 1 కిలో 1/4 కిలో కూడా ఉంటాయి కానీ అంతకంటే ఎక్కువ. బై వెయిట్ కనీసం 10 కిలోలు వెయిట్ చేసే కాగితాలు వీళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ మేము హ్యాండిల్ చేస్తున్నాం. సైమల్టేనియస్గా కనీసం 5 క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తున్నాం. హైకోర్టులో యాజ్ ఆన్ డేట్ 7 కేసులు వర్కౌట్ అవుతున్నాయి. 7 కేసులు కూడా అన్ని గవర్నమెంట్కి అగేన్స్ట్ ఉన్నాయి. ఇండివిజువల్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. గవర్నమెంట్ మీద కేసు వేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చినా కూడా ఎక్స్పర్ట్ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అగేన్స్ట్ ఆర్డర్ వస్తారు. వీళ్ళకి లాభం ఏంటంటే మెనోనైట్ మిషనరీస్ అందరూ కూడా కొన్నవి ఇవన్నీ పట్టా భూములు. ఈ రిజిస్ట్రేషన్ కూడా పట్టా ల్యాండ్స్ కింద రికార్డ్ అయింది కాబట్టి సెక్షన్ 22 అని రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఇవి గవర్నమెంట్ భూములు కానీ దేవాదాయ శాఖ కిందకి రావు. కాబట్టి ఇవి ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ నో రైట్ టు కంట్రోల్ ది రిజిస్ట్రేషన్స్. కాబట్టి రిజిస్ట్రార్ వాళ్ళకు ఆపడానికి అధికారం లేదని చెప్పి అన్ని గవర్నమెంట్ మీద కేసు వేస్తుంది. ఇప్పుడు నేను ఇది చూపించకపోతే పాపం చేసినట్లయితే ఇది అసలు ఖతర్నాక్ ఉంది. ఈ కాగితం చూడాలి, మిస్ అయినా. ఇప్పుడు ఒక్కసారి చెప్పి నేను ఐ వాంట్ టు క్లోజ్ దిస్. ఇప్పుడు దేవరకొండ హార్ట్ నడుస్తుంది. ఒక్క నిమిషం రైట్. దిస్ ఈజ్ ఇట్. దీంతో మనం కంక్లూడ్ చేద్దాము. ఐ థింక్ నేను దీని కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను మీకు. ఎస్, ఇది మాస్టర్ చూడండి. ఆర్నాల్డ్ శర్మన్కి ఇచ్చిన తారీఫ్ కంటే ఇది. ఈ డాక్యుమెంట్ ఏడి నవీన్ కుమార్ వీడు ఈ కాగితం అమ్మినోడికి లైసెన్సే 2017 వచ్చింది చూడండి. ఈ డాక్యుమెంట్ కొన్నాక ఇది ఎగ్జిక్యూట్ చేసింది చూడండి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిప్రజెంటెడ్ బై వన్ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్ రెవరెండ్ పిఏ జాన్ వచ్చి చేసిండు. డూ హియర్ బై నామినేట్ అండ్ కాన్స్టిట్యూట్ అపాయింట్ శ్రీ ఏడి నవీన్ కుమార్ సో అండ్ సో అడ్రస్ యాజ్ అటార్నీ ఫార్ అండ్ బిహాఫ్ ఆఫ్ ఎంబీ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ to inter alia do all or any acts deeds following. Original దస్తావేజ్ received on 2019. ఇది ఈ డాక్యుమెంట్ లాస్ట్ ఇయర్ దే. ఇంత ఫ్రెష్ చెప్తున్నారు వినండి. ఈ ఐక్యమైన ఆత్మ ఎంత భయంకరంగా పనిచేస్తుందో మీకు ఇప్పుడు ఫ్రెష్ డాక్యుమెంట్ అనమాట.
గివింగ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏడి నవీన్ కుమార్. ఇదంతా మామూలు సబ్జెక్ట్, మీరు నేను ఆన్లైన్ పంపుతారు. అసలు అంటే ఎవరైనా క్వశ్చన్ చేయడానికి చేతన అవుతుందా లేదా అసలు అడగండి పోయి, ఐక్మాన్ గారితో పోయి అరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఏంది అని ఓపెన్ డిబేట్ పెడితేనేమో రారు వీళ్ళు. ఇగో టు సెల్ ద ల్యాండ్ బేరింగ్ సర్వే నెంబర్ 17 extent of 10 acres, 18 extent of 6 acres, 738 extent of 4 acres. ఇవి 10 ఎకరాలు, ఇవి 6 ఎకరాలు, ఇవి 4 ఎకరాలు, మొత్తం 20 ఎకరాలు దేవరకొండల. అది అమ్మడానికి టు కంప్లీట్ ద సేల్ ఆఫ్ ద సెడ్ షెడ్యూల్ ప్రాపర్టీ అండ్ హ్యాండ్ ఓవర్ ద పొజిషన్ ఆఫ్ ద సెడ్ ప్రాపర్టీ టు ద పర్చేజర్స్. ఈ సైన్ పిఏ జాన్ది. సో ఈయన మమ్మల్ని పట్టుకొని సంఘ విద్రోహ శక్తులు అని చెప్తున్నాడు. వీడు ఎంత అంటే సారీ టు సేవ్ రెవరెంట్ అని పెట్టుకున్నారు. అసలు ఎట్ట పడితే మెరినెట్ కాన్ఫరెన్స్ సైతాన్ని పనిచేస్తుంది. ఇటువంటి ఫాల్తు వాళ్ళందరూ రెవరెంట్ ఎట్లా అవుతారు అసలు? దీని బౌండరీ చూడండి. సర్వే నెంబర్ 17 నార్త్ లో అదర్స్ ల్యాండ్ ఉంది, సౌత్ లో సర్వే నెంబర్ 18, ఈస్ట్ లో అదర్స్ ల్యాండ్ ఉంది, వెస్ట్ లో మంగళి నారాయణ ల్యాండ్ అని ఉంది. ఇది మిషన్ కాంపౌండ్ లో చుట్టుపక్కల అన్ని మిషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీడి బౌండరీస్ మాత్రం ఇక్కడ చర్చ్ పేరు కానీ మిషన్ పేరు రాకుండా రాస్తున్నారు. ఈ బౌండరీస్ సర్వే నెంబర్ దీనికి ఇది సర్వే నెంబర్ 18 చూడండి. అదర్స్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, అదర్స్ ల్యాండ్, సంబడీస్ ల్యాండ్. ఇది చూడండి 738 కాలేజ్ గ్రౌండ్, బాట, కొండలరావు డిగ్రీ కాలేజ్, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్, సర్వే నెంబర్ 736. దేవరకొండ మిషన్ కాంపౌండ్ నడిబొడ్డులో ఉన్న ప్రాపర్టీది 20 ఎకరాలు అమ్ముతున్నాడు ఇప్పుడు 2019లో. దీని మీద 4 హైకోర్టుల కేసులు నడుస్తున్నాయి. దీని కింద ఎవరి ఆత్మ పని చేస్తే ఈ లెవెల్లో పని చేస్తుందో ఆలోచించండి. ఈ డాక్యుమెంట్ ఇంకా భయంకరమైన విపరీతం ఏం చూపిస్తుంది చూడండి. ఇది మొత్తం డాక్యుమెంట్ అంతా 40,000కు వాడు డాక్యుమెంట్ తయారు చేయించుకుంది, స్టాంప్ డ్యూటీ కట్టి 40,000కు. చూడు, సర్వే నెంబర్ 17లో 10 ఎకరాలు, సర్వే నెంబర్ 18లో 6 ఎకరాలు, సర్వే నెంబర్ 730లో 4 ఎకరాలు, మొత్తం 20 ఎకరాలు ఖతం. రెవరెండ్ పిఏ జాన్ పెట్టిన ఇది చూడు. అసలు ఇదే హైలైట్ చూడు. In witness whereof I, Reverend P.A. John, have signed at Devarakonda on this 26th day of October 2005 in the presence of the following witnesses. ఈ డాక్యుమెంట్ వెండర్ గాడే 2017లో పెట్టిండు. ఈ డాక్యుమెంట్ అయింది రిసీవ్ చేసుకున్నది 2019లో. ఈ మిస్టేక్ ఒకసారి మనకు గుర్తుంటే ఎవరికన్నా శంషాబాద్ కూడా సేమ్ ఇట్నే మిస్టేక్ చేసి సర్వే నెంబర్ తప్పేసింది. సో దేవుడు ఎట్లా పని చేస్తుందంటే వీళ్ళు చేసే భయంకరమైన బండలు ఇట్లా చేస్తున్నారు అనమాట. ఇవన్నీ డిస్ప్యూట్ చేసుకుంటే మేము హైకోర్టులో ఏమేమో చేసి వాళ్ళని ఆపగలుగుతున్నాం. దేవుని దయ ఉంది. కాబట్టి దీని వెనుక ఎవరి ఆత్మ ఉన్నది మీరు అర్థం చేసుకోండి. దేవరకొండలో ఉన్న ఇప్పుడు ఆ 20 ఎకరాలకు వాల్యూ ఎంత ఉందంటే దగ్గర 15 కోట్ల కంటే ఎక్కువ. అంటే త్రో అవే ప్రైస్, నేను చెప్పాను నాక్ డౌన్ అంటారు కదా, ఇట్లా రోడ్ మీద అమ్ముతే కొనే ల్యాండ్ రేట్ అది 15 కోట్లు, 80 నుంచి 90 లక్షలు పర్ ఎకర్ నడుస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఇవన్నీ కోఆర్డినేట్ చేసి మంచిగా మెననైట్కు అంతా సీదా చేస్తుంది కదా. అందుకే నేను ఇది పెట్టిన చూడండి, ఈ దొంగల గుంపు అని పెట్టిన చూడు, మెననైట్ల దొంగల గుంపు అని పెట్టింది అందుకని అనమాట. ఇది పెట్టింది అందుకే. నిన్న పెట్టినా కదా, ఎందుకు వీళ్ళెవరు ఎట్లా చేస్తారు వీళ్ళు అనుకున్నారు కదా. షెల్మన్ ఉన్నాడు, జాన్ వెస్లీ ఉన్నాడు, లివింగ్స్టన్ ఉన్నాడు, ఈయన కనిపించాడు అనమాట. రాజరత్నం కనిపించాడు, ఆర్నాల్డ్ ఉంటాడు, ఎక్కడనో పురుషోత్తం ఎన్నో ఉంటాడు, బిఏ జార్జ్ ఆర్ఎస్ఎం. బిఏ జార్జ్ ఏం చేస్తాడు అనుకున్నారు, ఆర్ఎస్ఎంఈలో ఏం చేస్తాడు, ఎవరి చేతిలో పని లేదు అనుకున్నారు. కేవీ పురుషోత్తం ఏం చేసినట్టే మార్గరెట్ చేతిలో పెట్టాడు. సో వీళ్ళందరూ కూడా ఎవరి కింద పని చేస్తున్నారు, ఎట్లా పని చేస్తున్నారు, వీళ్ళకు ఎవరికి వీళ్ళు జవాబుదారు ఉన్నారు, వీళ్ళని అడగడానికి ఏ ప్లాట్ఫామ్ ఉంది, మనం ఎవరు పోయి ఎక్కడ అడగాలి, వీళ్ళని నిలదీద్దామంటారు, లేకపోతే ఆర్నల్ పోయి ఎలగొడదాము శంషాబాద్ నుంచి అంటారు. ఇటువంటి అంటే దీని వెనుక ఉన్న ఆత్మ ఆర్నాల్ని శంషాబాద్ నుంచి రాకుండా ఆపగలుగుతుందా? మీరే చెప్పండి. అంత ఈజీ అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, షెల్మన్ ఇప్పుడు ఎందుకు ఇంత రెచ్చిపోయి చేస్తుందంటే ఇది కారణం అన్నమాట. ఇది వస్తుందా స్క్రీన్ మీదకి? కెన్ యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్? స్క్రీన్ మీద రాలేదా? ఒక్క నిమిషం.
ఐ థింక్ ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఓకే, ఆడియో వస్తుందా నాకు చెప్పాలండి కొంచెం. ఆడియో వస్తుందా? కెన్ యూ హియర్ ద ఆడియో? వస్తుందా ఆడియో? ఆడియో వస్తలేదా? వస్తలేదు ఆడియో? ఒక్క నిమిషం ఆగండి, నేను జస్ట్ ఇది ఇంపార్టెంట్ చూడాలి. ఇది చూసినాక మీరు కంక్లూడ్ ఎనీవే. వస్తుంది ఆడియో, వస్తుంది, గ్యారంటీ వస్తుంది. మీరు చూసే ఈ దృశ్యం రైట్ నా ఇప్పుడు 16వ తారీఖు సెప్టెంబర్ 2019. మెనోనైట్ సంఘాలలో చాలా విధాలుగా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా. అయితే మెనోనైట్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయడానికి రకరకాల ముసుగు చేసుకొని చాలామంది వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసేది దేవరకొండ మిషన్ కాంపౌండ్, అది చర్చ్ బిల్డింగ్, ఆ బ్లాక్ అంతా కూడా. సో అక్కడ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ ఉన్నది గ్రీన్ కలర్లో కంప్లీట్గా నీట్గా తయారు చేసింది కదా. అది సుమారు 6 ఎకరాల భూమి, అది ఇంకా ఎక్కువ కూడా ఉన్నది భూమి మెజర్ చేస్తే. అది షెల్మన్, ఈ ఆర్ఎస్ లెమియల్, తర్వాత బిఏజార్, అట్లా కొంతమంది ఆర్నాల్డ్ ఉన్న చేలగాండ్లతోటి షెల్మన్ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సో దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుండ్రు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు క్లియర్ క్లోజప్ షాట్, అది డాక్టర్స్ బంగ్లా పక్కనే ఉన్నది అది. అయితే 2 weeks బ్యాక్ ఈ జాన్ వెస్లీ బ్రదర్ వచ్చి అక్కడ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంతా మాట్లాడి ఈ మిషన్ ప్రాపర్టీలా మెన్షన్ కానీ ఏదో వేరే బహానా పెట్టి షెల్మన్ తోటి ఒక అప్లికేషన్ పెట్టించి తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ ముందర కనిపించేది మిషన్ డాక్టర్స్ బంగ్లా, తర్వాత ఇంకా క్లోజప్ అవుతున్నది చూడు, అది మిషన్ హాస్పిటల్. ఇదంతా 4 acres ఉంటే వీళ్ళు మొత్తం కబ్జా చేసి ఎత్తుకుందాం అనుకునే ప్రాపర్టీ 6 acres అండ్ అబోవ్ ఉన్నది. టువర్డ్స్ ద రైట్ సైడ్ కూడా రోడ్ కొంచెం బెండ్ అవుతున్నది, అది చూడండి, అంతా మిషన్ ప్రాపర్టీ. అదొక 11 acres ఆడ్ ఉన్నది. అది కూడా ఇల్లీగల్గా ప్లాట్ చేసి అమ్ముదాం అనుకుంటే దేవరకొండ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆడ్హాక్ కమిటీ అందరం కలిసి దాన్ని స్టాప్ చేయగలిగినాము. సిన్స్ 2007 ఇది ఈ ల్యాండ్ అంతా కూడా మిస్యూజ్ చేద్దామని ట్రై చేసాను, కానీ ఇక్కడ ఇంచి కూడా పోకుండా కష్టపడుతున్నాము. దీని విషయంలో ఎన్నో క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ అన్నీ నడుస్తున్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత మీకు ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, జూమ్ అవుట్ అవుతుంది, అది డాక్టర్స్ బంగ్లా ఉన్నది, రోడ్ వస్తుంది, ఆ చౌరస్తా ఉన్నది, అది హైదరాబాద్కి పోయే రోడ్, అది అక్కడ నుండి. ఇప్పుడు ఇది చాలా బిజీ రోడ్ అయిపోయింది. సో ఈ ఎంటైర్ ప్రాపర్టీని తీసుకోవడానికి చేసుకుంటా దీనికి జాన్ వెస్లీ వచ్చి ఇన్వాల్వ్ అవుతాడు. దీనికి డిస్టర్బ్ చేస్తున్నారని ఇప్పుడు దేవరకొండ చర్చ్లో కూడా రీసెంట్గా ఎలక్షన్స్ అయినప్పుడు కూడా జాన్ వెస్లీ డైరెక్ట్ దేవరకొండకు వచ్చి అక్కడ కొంతమంది ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసిండు, అది వర్కౌట్ కాలేదు బై గాడ్స్ గ్రేస్. సో ఇటువంటి డ్రామాబాజీ చేసుకుంటా వీళ్ళందరూ మళ్ళీ ఏదో దేవుని సంఘాన్ని కాపాడుతున్నట్టు, మిషన్ మన కాన్ఫరెన్స్కి ఏదో కొత్త లీడర్షిప్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇటువంటి వేషధారులందరినీ కూడా మీకు ఎక్స్పోజ్ చేయడానికి ఇది తీసినాము డ్రోన్ షాట్. జనరల్గా పేపర్స్ ఇచ్చినప్పుడు కోట్ల పేపర్స్ అనే వరకే చాలామంది ఇంట్రెస్ట్ పెట్టరు. తర్వాత మెనోనైట్లో కూడా గుడ్డి భక్తులు ఎక్కువ ఉన్నారు. ఏమనంటే చాలా పెద్దోళ్ళు వీళ్ళ చేతిలో ఏమైనా అవుతుందని ఎటువంటి ఈడియట్స్ చాలామంది ఉన్నారు మెనోనైట్లో. వీళ్ళకి ప్రాపగండ చేసేటోళ్ళు కూడా కొంతమంది తిరుగుతున్నారు అక్కడిక్కడ. సో ఇప్పటికైనా గుర్తుపట్టండి మీరు, దట్ ఈస్ ద క్లోజప్ షాట్ దేవరకొండ చర్చ్ది. ఈ చర్చ్ చుట్టూన్న కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు కూడా దీనికి షెల్మన్ ఎంత భయంకరంగా రెసిస్ట్ చేసిండంటే, యాక్చువల్గా వీళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి, దానికి మెకానిజం కూడా మేము చూస్తున్నాము. కానీ అంటే పర్సనల్గా కాదు, కానీ ఇటువంటి బుద్ధి లేకుండా దేవుని భయం లేని యూజ్లెస్ ఫెలోస్ అంతా కూడా మన కాన్ఫరెన్స్లో లీడర్స్ లాగా ఉంటుండ్రు. వీళ్ళు పాస్టర్స్ అందరిని కూడా వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు, ఫ్యామిలీస్ని, రిలేషన్ ఇవన్నీ పెట్టుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని భయంతో ఎంత కష్టపడి మిషనరీ స్థాపించిన ఈ సంఘాలని మనం రివైవ్ చేయాలి. కాబట్టి ఈ చిన్న ప్రజెంటేషన్ మీకు ఇస్తున్నా నేను. ఓకే, stop share. Now can you see me now? విజిబుల్ ఉన్నది కదండి. ఈ ఐక్మాన్ అనేటోడు ఎట్లా చేసిండంటే 5 సంవత్సరాలల్లా 60 లక్షల మంది యూదులను చంపేసిండు, ఎవరికి కవర్ లేకుండా. అసలు ఎంత సిస్టమేటిక్గా తీసేసిండంటే, ఆ హిట్లర్ గాని ఐడియా ప్రకారం యూదులని మొత్తం నిర్మూలన చేయాలనే ఐడియాని
ఇంప్లిమెంట్ చేయడానికి ఐక్మాన్ గాడు కరెక్ట్గా వాడుకుంటాడు. సేమ్ అట్లా ఆర్నాల్డ్ లోపల ఉన్న సైతాన్ తోటి మెనోనైట్ కాన్ఫరెన్స్లో ఉన్న భూములను అమ్మేసేయాలి, సంస్థను అమ్మాలి, సిస్టమేటిక్గా ఏమి స్ట్రక్చర్ లేకుండా చేయాలి. ఇక్కడ మిషనరీస్ 100 సంవత్సరాల నుంచి బిల్డప్ చేసిన, ఎట్లా బిల్డప్ చేసినా దాన్ని రివర్స్ చేయడమే వీళ్ళు చేసిన పని అనమాట. ఇంత చేసినాక ఎక్కడన్నా లాభం అయిందా అంటే ఎక్కడ లాభం లేదు. ఎక్కడన్నా ఎవరన్నా ఏదో కొత్త ఏమన్నా డెవలప్ చేసిందా, ఏమన్నా పాస్టర్స్ క్వార్టర్స్ ఏమన్నా కట్టించిందా, లేకపోతే రెగ్యులర్గా పాస్టర్స్కి ఒక ఇన్సూరెన్స్ భరోసా వచ్చేటట్టు చేసిండ్రా, లేకపోతే ఎక్కడైనా కొత్తగా ఫీల్డ్స్ స్టార్ట్ చేసిండ్రా. మోసకరంగా ఉన్న ఫీల్డ్ అనే 4 ముక్కలు చేసి కాన్స్టిట్యూషన్కి సంబంధం లేకుండా, అది కూడా జీసీలో రేపు చెప్పబోతున్నాను నేను. అది మెనోనైట్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేనట్టు అన్ని సర్క్యూట్లు తయారు చేసి ఒక్కొక్క ఫీల్డ్ గద్వాలని ఎంత మోసం చేస్తుందంటే పాపము, ఒక్కొక్కరికి ఎవరిని పడతానికి ఫీల్డ్ సెక్రటరీ అని చెప్పేసి వాళ్ళందరికీ పొజిషన్ ఇచ్చి తిప్పుకుంటా ఉన్నారు. సో ఇటువంటి వేషధారులని రెసిస్ట్ చేసి మనం ఆపకపోతే సేవ ఎట్లా చేస్తారు అర్థమవుతుంది. వితౌట్ ఎనీ సబ్స్టెన్స్ మన చేతిలో ఏం లేకుండా, ఇప్పుడు ఆదామం చేయాలంటే ఒక మట్టి తీసుకొని చేసింది యేసయ్య. మనకు పరమకణానికి పోవాలంటే ఒక చూపించడానికని ఇస్రాయల్ అనే ఒక దేశాన్ని పెట్టి కణాను యాత్ర అని పెట్టేసి విశ్వాసానికి ఒక గోల్ పెట్టాడు. మిషనరీస్ కూడా ఇండియాకి రావాలి, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్ట్రక్చర్ తయారు చేసింది. సో క్రియలు విశ్వాసం రెండు ఉండాలి. స్పిరిచువల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా అసలు ఆ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్స్ యాక్టివిటీ లేదు. అసలు క్రియలు లేని విశ్వాసం మృతం అంటారు. విశ్వాసం లేకుండా మనం ఏం చేయలేమంటారు. మరి వీళ్ళ చేసిన క్రియలను చూస్తే వీళ్ళ విశ్వాసం ఎవరి పక్షాన ఉందో ఆలోచించుకొని కాన్ఫరెన్స్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఇట్లా తప్పు వాడుతున్నారు కదా, ఇది ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు అని అడిగేది లేదు. ఎందుకు అసలు అక్రమాన్ని ఎదిరించడానికి కూడా ఎందుకు ముందుకు రాకపోతున్నారు అసలు? దీనికి సంబంధించిన ఇప్పుడు బైబిల్ వాక్యాలు చెప్పదలుచుకోలేదు, కానీ అక్రమంతో సమ్మతించేటోళ్ళకు కూడా దేవుని పనిష్మెంట్ ఉంటుంది. అక్రమాలు చేసేటోళ్ళకే కాదు, వాళ్ళని సమ్మతించేటోళ్ళకు కూడా ఉంటుంది బైబిల్. ఇంకా చేయగలిగిన మంచి పని చేయకపోవడం కూడా పాపం అని ఉంటుంది. ఐ థింక్ ఈ బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రికలో రాసి ఉంటుంది. యాకోబు 4వ అధ్యాయం ఉంటుంది, 4th చాప్టర్లో ఉంటుంది. మంచి చేయగలిగిన ఆపర్చునిటీ ఉంది, కానీ చేయకుండా ఎవరి లెవెల్కి వాడు ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు లాజిక్ మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరు తలకాయలు వాసి నాలెడ్జ్ పెరిగి చోళ్ళకి వెళ్ళి ఆడుతుంది. కానీ కాన్ఫరెన్స్లో ఉన్న నష్టాన్ని పూర్తి చేద్దాం, ఏదైనా ఒక అంబ్రెల్లా కిందకి వద్దామంటే లేదన్నమాట. సో ఇటువంటిప్పుడు అడ్మినిస్ట్రేషన్లో నెససరీ ఏమైందంటే అడ్హాక్ కమిటీ అని ఒకటి వేసి వీళ్ళ భర్తం పడుతున్నాం. ఇప్పుడు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నామో ఆలోచించండి. ఎవడన్నా హైకోర్టులో 12-13 కేసులు ఆపరేట్ చేస్తున్నా, ఎవడన్నా మీ లైఫ్లో తెలిసిన ఎవడన్నా ఉంటే చెప్పండి. మీ బతుకులప్పుడు మీరు హైకోర్టుకు పోయి ఒక కేసు పిటిషన్ ఫైల్ చేస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో ఎన్ని చిక్కులు ఉంటాయి, ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత తిరుగుడు ఉంటుంది, ఎన్ని విషయాలు ఉంటాయి. అది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ తోటి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి, ఇండివిజువల్స్ తోటి ఇటువంటి దొంగల కాగితాలు పెట్టినప్పుడు మనకు ఉన్న న్యాయ వ్యవస్థలో దీన్ని ఆపుకుంటూ రావడం ఎంత కష్టతరమైన పని. ఇదంతా చేసుకుంటే వాళ్ళ క్రిమినల్ కేసెస్ చేసుకోవాలి, మా సొంత పనులు చేసుకోవాలి, వాళ్ళ అందరినీ గడ్డం పట్టుకొని జర మీటింగ్లకు రావడానికి మిమ్మల్ని రాజులాగా బతిమలాల్సి వస్తుంది. ఒక్కడికన్నా సొంతగా ఇంట్రెస్ట్ తోటి వచ్చి ఇక బ్రదర్ ఏమవుతుంది అసలు, ఏమేమవుతుంది అనేది, లేకపోతే ఎంత అవుతుంది, ఎవడో ఇంత పైసలు తినడు అంటున్నా, అసలు ఎంత ఖర్చు అవుతుంది ఎవడో ఎందుకు అడుగుతలేరు అసలు. మీరు ఇవ్వాలంటే నేను దేవుడు ఎట్లా ప్రొవైడ్ చేస్తారో పూనుకున్నాం కాబట్టి దేవుడికి నెరవేరుస్తున్నాడు. దీంట్లో ఇన్వాల్వ్ అయినందుకు దేవుని ఆశీర్వాదాలు ఎంత గొప్ప వస్తుందో మాకు తెలుసు. కానీ ఎందుకు ఇన్వాల్వ్ కాకుండా ఎందుకు ఆపలేకపోతుంది? ఒక అక్రమం అని తెలిసినట్టు కూడా ఆపకుండా ఏదో సహోదర ప్రేమని తెలివి తక్కువ బైబిల్ రెఫరెన్స్ తీసే ఫూలిష్ థియాలజీ మన మెనోనైట్ల పనికి రాదు చెప్తున్నాను. మళ్ళీ ప్రతి ఒక్కరు మా చర్చ్ ఉంది, చర్చ్ మ్యాటర్ సపరేట్ బ్రదర్, చర్చ్ డిస్టర్బ్ అవుతుంది కదా అని మేము సంఘం ఇన్వాల్వ్ కామని మిషనరీలు కట్టిన భూమిలో ఉన్న చర్చ్ వాళ్ళు అందరూ కూడా ఏడుచుకుంటూ తిరుగుతున్నారు. ప్రతి చర్చ్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటా ఉన్నారు. యాజ్ ఎ కాన్ఫరెన్స్ ఇఫ్ వీ కెనాట్ థింక్ అసలు ఎందుకు కాన్ఫరెన్స్లో ఉంటారు, మీరు పోయి ఏడన్నా మీ సొంత చర్చలు కట్టుకొని ఉండండి, ఈ కాన్ఫరెన్స్ భూములను ఎందుకు ఉంటున్నారు? ఈ క్వశ్చన్స్ రేపు ఫ్యూచర్ అడగాల్సి వస్తుంది. అడ్హాక్ కమిటీగా మేము చేసే లెజిటిమేసీ ఏందనేది రేపు చెప్తాము. గవర్నింగ్ కౌన్సిల్ ఎట్లా ఫామ్ అయింది, గవర్నింగ్ కౌన్సిల్ మెకానిజం ఏంది, గవర్నింగ్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ ఏంది, దానికి ప్రాపర్టీస్కి లింక్ ఏమున్నది, ఆ లింక్ని ఎట్లా ఈ ఐక్మన్ అనే దురాత్మ మెనోనైట్ మొత్తం నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నిన్న మొన్న ఆ దురాత్మ అనే వాడు అనాలి తప్పదు, వాడి నోట్లకెళ్ళి వచ్చిన భాష ఎట్లున్నది,
వాని టీం ఎట్లా తయారయ్యి మన కాన్ఫిడెన్స్ చెడగొట్టడానికే మేము కొట్లాడుతుంటే మమ్మల్ని రెసిస్ట్ చేస్తున్నారు. ఇదంతా రేపు ఖచ్చితంగా చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అట్లీస్ట్ 1 అవర్ 15 మినిట్స్ తీసుకుంటాను. ఇప్పటికి టైం కొంచెం ఎక్స్ట్రానే జరిగింది. 40 మినిట్స్ ఎక్స్ట్రా అయింది. 9:30కి రేపు కంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇది కాంప్లికేటెడ్ గా నేను పెట్టిన డాట్స్ అన్నిటిని మీరు లైన్ కొట్టి చూడండి. ఆ ఆత్మ రూపం కనిపిస్తుంది. అదే ఐక్మన్, అదే సైతాను మెనలైట్ ని భ్రష్టు పట్టించడానికి వాడే వ్యక్తి. కాబట్టి ఇది గమనించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ సెషన్ ఇప్పటితో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. మన మధ్యలో ఎవరు somebody has to elder person ఎవరున్నారు? అన్న మైకల్ అన్న, మైకల్ మనోహర్, యూ వాంట్ టు సే సంథింగ్? అన్మ్యూట్ చేసుకోండి అన్న. హలో మైకల్ అన్న, మీరు ఒక రెండు మీరు కామెంట్ చేయండి. తర్వాత మన మధ్యన రెవరెండ్ జ్ఞానప్రకాష్ గారు ఉన్నారు. వారు మీరు కామెంట్ చేశాక క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్ జ్ఞానప్రకాశం బ్రదర్ గారు చేస్తారు మన మధ్య. మీ ప్రెజెంటేషన్ డాక్యుమెంటరీ ప్రూఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అది చాలా మందికి తెలియదు. దీని ప్రకారం మనం కొంచెం తెలుస్తుంది, కానీ దాని వాస్తవంగా దాన్ని ఒక బుక్లెట్ ఫామ్ గా చేసేసి చర్చెస్ కు ఒక ఇండివిజువల్ కాకుండా కానీ చర్చెస్ కన్నా ఒకటి చేస్తే ఆ చర్చిలో దాని విషయాన్ని గురించి కూలంకషంగా చర్చ్ మెంబర్స్ కానీ ఎల్డర్స్ కానీ మాట్లాడడానికి కానీ ఈ విషయాలన్నిటినీ బహిర్గతం చేయడానికి వీలుంటుంది. ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్తే తప్పనిసరిగా ఒక హార్డ్ కాపీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఒకనాడు కాకుండా ఒకనాడు చదువుతాం. దీంట్లో ఈ డివైస్ లో ఏమవుతుందంటే అది మనం అంత శ్రద్ధ పెట్టము, అది అంత అది కాదు. కాబట్టి అది ఒక బుక్లెట్ ఫామ్ లాగా ఇంపార్టెంట్, ఇఫ్ నాట్ ఆల్ ది పేపర్స్, ద రిక్వైర్డ్ పేపర్స్ అని ఒక బుక్లెట్ చేసేసి మనం అన్ని చర్చెస్ కు, ప్రాముఖ్యంగా ఫ్రంట్ లైన్ చర్చెస్ కు, తర్వాత మిగతా చర్చెస్ కి ఇచ్చేసి దిస్ ఇస్ ద థింగ్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ ద డాక్యుమెంటరీ ప్రూఫ్ అని మనం చెప్పగలిగితే, మనం వాళ్ళని ఎన్లైటన్ చేయగలిగితే వారిలో కూడా అన్ని చర్చెస్ లో కూడా ఒక ఎన్లైటన్మెంట్, ఒక మార్పు జరుగుతుందని నా యొక్క సలహా, నా యొక్క ఉద్దేశం. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్. వీఆర్ గోయింగ్ టు ఫాలో దట్. తప్పకుండా మనం అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ రెవరెండ్ జ్ఞాన ప్రకాష్ గారు ఫ్రమ్ షాద్ నగర్ జాయిన్ చర్చ్. Sir, can you unmute and offer a prayer of prayer and benediction? Unmute చేసుకోండి. రెవరెండ్ జ్ఞాన ప్రకాశం గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు. Hello, sir. Yeah, please. Okay, I'm praying. Prayer and benediction, please. All right. Thank you. కృపా వాత్సల్యం గల దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రం తెలుస్తున్నాయన. ఇంతవరకు ప్రభా మరి ఎన్నో డాక్యుమెంట్ ద్వారా ఎన్నో విషయాలు ప్రభా గంధపాల ద్వారా మేము విని ఉంటున్నాం. ఆ బిడ్డకి ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ విధంగా నాయన మా ఎంబీ కాన్ఫరెన్స్ లో ఒక చలనాన్ని ప్రభా, ఒక గ్రహింపును కలగడానికి నీ బిడ్డను ఆయుధంగా వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన చేసిన పనుల్లో మీరు తోడుగా ఉండండి, కావాల్సిన సహాయాన్ని ఇచ్చి నడిపించండి ప్రభా. మా ప్రతిదినం 1 గంట సేపు ప్రభా ఈ యొక్క విషయాలు వినటానికి మన దాసునికి ఇచ్చిన గొప్ప తలాంతులను బట్టి, ఆలోచనలను బట్టి, జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో మంది ఎంబీ కాన్ఫరెన్స్ చెందిన వారమైంది ప్రభా. ఈ విషయాలు తెలియని వారు ఎంతో మంది ఉంటున్నారు నా తండ్రి. దీని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని ప్రభా మరి కాన్ఫరెన్స్ విషయంలో మేము ఏం చేయాలో మా కంట్రిబ్యూషన్ ను ప్రభా మరి ప్రజెంట్ చేసుకోవడానికి, మేము పని చేయడానికి ప్రభా మీరు మాకు ఇస్తున్న తలంపులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. మరి అనేకాంతమైన యొక్క ఎంబీ కాన్ఫరెన్స్ ప్రభా మరి తిరిగి నిర్మించుకోవడానికి ప్రభా ఇలాంటి నాయకులు మీరు ఎన్నుకొని నిలబెట్టి ధైర్యంగా ప్రభా ప్రతి విషయంలో తోడుండి మీరు నడిపిస్తున్న దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాబోయే దినాల్లో కూడా మీరు తోడుండండి, ఎలాంటి ఒడిదొడుకు లేకుండా చేయవలసిన పనులు ధైర్యంగా ముందుకు వెళ్ళటకు నీ గుప్పిలు విప్పి ఆర్థిక సహాయాన్ని ప్రభు, మంచి ఆరోగ్యాన్ని
ప్రభు ధైర్యాన్ని సహవాసాన్ని దయచేసి నిలబెట్టి మీరు వాడుకునగానే విజ్ఞాపన చేస్తూ ప్రభు క్రీస్తు పేట బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ, మరి అతి ప్రాముఖ్యంగా గంధపాల్ గారికి ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను. థ్యాంక్ యూ రెవరెండ్ జ్ఞానప్రకాశం గారు. ఇప్పుడు ఈ 1 week లో ఏమనుకుంటున్నామంటే, రేపు గవర్నింగ్ కౌన్సిల్ ఫ్యాక్ట్స్ అండ్ లింక్స్ విత్ MBPA మైకల్ మనోహర్ సార్ చెప్పినట్టు ఇవన్నీ బుక్ ఫామ్ లో చేస్తే ఆల్మోస్ట్ 100 కంటే ఎక్కువ పేజెస్ వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుంటేనే ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నవి. ఇట్లా మనతో కాన్ఫరెన్స్ సంబంధించినవి లీగల్ గా పోతే కోర్ట్ పేపర్స్ చాలా కాంప్లెక్స్ ఉన్నాయి అన్నమాట. సో అందుకే మేము దీన్ని స్క్రిప్ట్ లాగా తయారు చేసి దానికి సంబంధించిన లింక్స్ పెట్టి ఇద్దామని అనుకుంటున్నాము. అప్పటికి కూడా ఆల్మోస్ట్ 100 పేజెస్ అవుతుంటున్నది. కానీ ఇది అవసరమే ప్రతి సంఘాలు. కాకపోతే సంఘాలు ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే బాగుంటుంది. అసలు ఇట్స్ ఈజీ థింగ్ టు డూ. అయితే దీని తర్వాత రేపు ఏముంటుందంటే, గవర్నింగ్ కౌన్సిల్ ది ఫ్యాక్ట్స్ ఏంటిది, ఎట్లా ఫామ్ అయింది, ఎట్లా లింక్ ఉన్నది MBPAకు, ఈ గవర్నింగ్ కౌన్సిల్లో మన కాన్ఫరెన్స్ వాళ్ళకు తెలియని విషయాలు ఏంటివి, ఏ విధంగా మన మోసపూరితంగా ప్రస్తుతం నడుస్తున్నది. ఇదంతా కూడా డాక్టర్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ 40 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ గా నడపడానికి ఏ విధంగా చేస్తారో దాన్ని నేను ఫ్రాగ్మెంటేషన్ అంటారు, దీన్ని విభాగాలుగా చేసి మీకు కొంచెం అర్థమయ్యేటట్టు ఒక్కొక్కటి సపరేట్ సబ్జెక్ట్స్ లాగా చేస్తున్నాను నేను. ఇవన్నిటిని పెట్టుకొని మేము కనీసం 2006-07 నుంచి ఫైట్ చేస్తున్నాం అన్నమాట. ఒక్కరోజు అయిన పని కాదు ఇది. అందుకనే జీన ఆరాం అవుతుంది. ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతున్నాయి. దేవుని పక్షాన్ని నిలబడ్డాము. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏముందంటే, గవర్నింగ్ కౌన్సిల్ అండ్ లింక్ విత్ MBPA 8వ తారీఖు. తర్వాత హౌ ప్రాపర్టీస్ ఆర్ ప్రొటెక్టెడ్, వై అడ్హాక్ కమిటీ ఈజ్ నెసెసరీ, ఇది ఉంటుంది నెక్స్ట్ డే రోజు. ఓకే, ఇది 9వ తారీఖు. 10వ తారీఖు ఏమో అసలు ఐకామ్కి ఏమైనా రైట్స్ ఉన్నాయా మన దాంట్లో ఇంటర్ఫియర్ కావడానికి, అసలు ఐకామ్తో ఇప్పుడు ఇంటర్ఫియర్ అయ్యి ఆర్నాల్డ్ తోటి మాట్లాడేదానికి సంబంధం ఏంటి, తర్వాత మెనోనైట్ కాన్ఫరెన్స్ ఉన్న డబ్బు ఎటు పోతుంది, దాని ట్రాక్ ఉంటుంది కదా తప్పకుండా. సో ఆ ట్రాక్ ఎట్లా పోతుంది అనేది కూడా ఈ 2 కాంబినేషన్ మనం ఆ రోజు 10వ తారీఖు డీల్ చేద్దాం అనుకుంటున్నాము. తర్వాత 11వ తారీఖు వై ఆర్ వి డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్, బ్రైటర్ సైడ్ ఆఫ్ రూమర్స్. ఇప్పుడు అంటే ఎంత టైం పెడుతున్నామో ఇప్పుడు మీకు చెప్పడానికి, మేము వివరించడానికి మామూలుగా చెప్తేనే ఇప్పుడు దగ్గర 1.5-2 hours పట్టింది కదా. ఈ ఒక్కొక్క పని చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత మనీ పడుతుంది, ఎంత ఎమోషన్స్, ఎంత కాంటాక్ట్స్, ఎవరెవరిని కలవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక అడ్వకేట్ని కలిసి ఒక కేసు ఫైల్ చేయాలంటే కనీసం 4-5 సార్లు తిరగాలి, స్క్రిప్ట్ ఫైనల్ చేయాలి. ఇట్లా ఎంత చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ వి డూయింగ్ అండ్ వై ఆర్ వి డూయింగ్ అండ్ వాట్ ఆర్ వి డూయింగ్, ఏం చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము అనేది. తర్వాత రివైవల్ మెనోనైట్ జరిగి ఫ్యూచర్లో ఎట్లుంటుంది మెనోనైట్, దెన్ ఏమని రాసిన అంటే, డాన్ ఆఫ్ రివైవల్, న్యూ MB రైజెస్ ఫ్రమ్ ద యాషెస్. బూడిద నుంచి మళ్ళా బూడిదకు ప్రతిగా పూదండ అని ఉన్నది కదా మనకు, అది జరగబోతుంది అనమాట. ఇప్పుడు మన మెనోనైట్ నుంచి మళ్ళీ రివైవ్ కాబోతున్నది. అది తప్పకుండా ఈ కమింగ్ ఒక 2-3 monthsలోనే జరగాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని దయ వల్ల చాలా విషయాలలో చాలా వరకు అవేర్నెస్ వస్తున్నది. కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, కొంతమంది అప్పటి నుండి మొండిగా ఒక దిక్కు వాదన చేసేవాళ్ళు కూడా ఇప్పుడు కన్విన్స్ అయ్యి, అరే కరెక్టే కదా, ఇవన్నీ చూస్తుంటే మాకు అర్థమవుతుంది కదా. కరోనా వచ్చినాక చాలా మందికి టైం ఎక్కువ దొరికింది, దేవుని తోటి గడిపిండ్రు, దేవుని భయం కొంచెం డెవలప్ అయింది. అయినా మన కాన్ఫరెన్స్లో ఫస్ట్ మన కాన్ఫరెన్స్ డెవలప్ చేయాల్సింది దేవుని భయమే. దేవుని భయం లేకుండా కాన్ఫరెన్స్ ఉన్నది కాబట్టి ఇటువంటి అక్రమాలు చేస్తున్నారు, చేసేటోళ్ళని కూడా ఏమంటలేరు. ఎందుకులే మనకెందుకు పోయింది, ఏమవుతుంది, అందరితో మంచిగా ఉంటే చాలు కదా అనుకుంటారు. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందర సిగ్గుపడతారు. దేవుని తీవ్రమైన మీకు తెలిసి తప్పు చేస్తే మాత్రం దేవుడు సహించేది ఉండదు. పరలోకంలో దేవుని తీర్పు ఎట్లుంటుంది అంటే, దానికి నిత్యత్వంలో దానికి రెమెడీస్ ఉండవండి. ఒకసారి తీసి పడేస్తే, ఫలించని ప్రతి తీగను తీసి అగ్నిలో పడేస్తానంట. ఆ తీగ అదే చెట్టుకుంటుంది కానీ ఫలించకుండా ఇట్లా ఉంటుంది అనుకో, సైలెంట్గా కూర్చొని. దానికి దేవుడు ఇచ్చిన రెస్పాన్స్ యేసయ్య డైరెక్ట్ చెప్పినారు, ఒక ద్రాక్ష తోటకు వేసుకుని ద్రాక్షవల్లి నేను, మీరే తీగలని చెప్పేసి అంటాడు. సో యేసులో ఉన్నోళ్ళు, యేసు పక్షాన ఉన్నోళ్ళు తప్పకుండా ఈ అపవిత్ర ఆత్మ అనేది ఉన్నది కదా, ఈ
ఈ ఐక్మాన్ అనే ఆత్మని మనము పారద్రోలాల్సింది. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, కానీ ప్రార్థన చేయడంతో మనము తప్పకుండా వీళ్ళని కంట్రోల్ చేసి కంటైన్ చేయాలన్నమాట. ఇది చేయకపోతే మనం చాలా కష్టం అయిపోతుంది. ఈ రోజంతా కూడా అన్ని విధాలుగా సహకరించిన మీ అందరికి వందనాలు. హ్యావ్ ఎ గుడ్ డే, గుడ్ నైట్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డయట్. లెట్ us all be healthy and strong to work for God's glory. Good night everyone. We conclude this meeting today. Thank you one and all.